ఆ కన్ను తన యొక్క ప్రణాళిక చొప్పున జరిగేదాన్నంతా చూస్తూ అమలు చేస్తా ఉన్నది. కృప కలుగునుగాక. ఇప్పుడు 4000 సంవత్సరాలు వారు ఆ గొర్రెల రక్తం కింద, మేకల రక్తం కింద ఉన్నప్పుడు ఆ కన్ను చూస్తూ ఉన్నది. కానీ వీళ్ళకి సంపూర్ణత లేదే, వీళ్ళకి సంపూర్ణత లేదు. వీళ్ళని విడిపించాలి. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఆది కాండంలో ఆయన ఒక ప్రవచనం చేశాడు, ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనమును నెరవేర్చడానికి ఆయన అన్ని రంగం సిద్ధం చేస్తా ఉన్నాడు. నేను స్త్రీ సంతానముగా వస్తానని ప్రవచనం చెప్పాడు. ఈ ప్రవచనం నెరవేర్చడానికి ఆయన అన్ని రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రవచనం లైన్లోనే ఉన్నది. దేవుని స్తోత్రం. అయితే ప్రవచనం నెరవేర్చడానికి ఒక కాలం ఉన్నది. ఆ కాలంలో రావాలి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉన్నది, ప్రతిదానికి ఒక కాలం ఉన్నది. ఆ కాలంలోనే దేవుడు రావాలి. మనం అనుకున్నట్టు రావట్లేదు. ఆయన కాలంలోనే రావాలి. అందుకని ఆయన కాలాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన కాలాన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏ కాలంలో ఆయన భూమి మీదకి వెళ్ళాలి? వాగ్దానం అయితే చేశాడు, ప్రవచనం అయితే చెప్పాడు. ఏమని? నేను స్త్రీ సంతానంగా భూమి మీదకి వస్తున్నాను అన్నాడు ఆయన. అట్లయితే ఏ కాలంలో రావాలి? ఏ కాలంలో రావాలి ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రజలు ఏం చేస్తున్నారంటే మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు. ఎస్, మెస్సియా వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఆయన కాలంలో వస్తాడు. ఆయన కాలంలో వస్తాడు. అంతేనా? మన కాలంలో రాడు ఆయన, ఆయన కాలంలో వస్తాడు. 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభువు వస్తాడని ఎదురు చూస్తున్నాం. మనం అనుకున్నట్టు రాడు ఆయన. ఆయన కాలంలో వస్తాడు ఆయన. ఆయన లేఖనం ప్రకారంగా వస్తాడు ఆయన. ఆయన ప్రవచనాల ప్రకారంగా వస్తాడు ఆయన. ఆయన ఏదైతే మాట్లాడాడో ముందుగా దాని ప్రకారంగా వస్తాడు ఆయన. అంతేనా? కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన భూమి మీదకి రావడానికి అన్ని రెడీ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు ప్రవచనాలు పలికారు. ప్రవచనాలు పలికారా? ప్రవక్తలు అన్ని ప్రవచనాలు పలికిన తర్వాత ఆయన ఇప్పుడు భూమి మీదకి రావడానికి అంతా రెడీ చేసుకున్నాడు. కృప కలుగునుగాక. ఇప్పుడు యేసు ప్రభువు వారు కలవరికి వచ్చిన తర్వాత ఆయనకి జడ్జిమెంట్ జరుగుతుంది. అక్కడ కలవరిలో ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే జడ్జిమెంట్ జరిగింది, తీర్పు జరిగింది. ఆయన తీసుకొచ్చి ప్రధాన యాజకులు, ఆ కాలంలో ఉన్న ప్రజలు పిలాతు యొద్ద నిలబెట్టారు. అవునా? తీర్పు జరుగుతుంది అక్కడ. ఎక్కడ? పిలాతు యొద్ద తీర్పు జరుగుతుంది. ఆయన మీద అనేకమైన నేరారోపణలు చేస్తూ ఉన్నారు. ఓకే, ఆయనని అపహాసించారు, ఆయనని ముఖం మీద గుడ్డేసి గుద్దారు, ప్రవశించమన్నారు. నువ్వు సులువు మీద నుండి దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో, ఇప్పుడు మేము నమ్ముతాం నిన్ను. ఈ మాటలు మాట్లాడారు. దేవుని స్తోత్రం. ఎక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. హల్లెలూయా. ఆ కాలంలో ఒక గుంపు, ఒక చిన్న గుంపేమో వాక్యం కొరకు నిలబడిన గుంపు అటు ఇటు కొట్టుకుంటా ఉంది అక్కడ. అయితే చాలా ఎక్కువ మంది అయితే ఆయన మీద నేరారోపణలు చేస్తున్నారు, కొడుతున్నారు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. వారి మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారి మధ్యలో ఆయన నిలబడి ఆయన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ ఆయనని హేళన చేస్తుంటే ఆయన అక్కడ నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. సార్ ఇక్కడే ఉన్నారా? ఎందుకు ఆయన అక్కడ నిలబడి, ఎందుకు ఆయన ఏం మాట్లాడలేదు? ఎందుకు ఆయన ఏమీ మాట్లాడలేదు? సరేడే ఉన్నారా? ఎందుకు ఆయన ఏం మాట్లాడలేదు? ఒక గొప్ప తీర్పు జరుగుతుంటే వాస్తవానికి ఆయన ఏ నేరం చేయలేదు. ఆయన ఏ నేరం చేయలేదు, మనకు తెలుసు. అవునా? ఏ నేరం చేయకుండా ఉన్న ఆయన
ఆయనకి జరగరాని కార్యములు జరుగుతూ ఉండగా ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? సార్ ఏడే ఉన్నారు మీరు? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? కల్వరిలో జరుగుతున్న ఒక దృశ్యము, ఒక అద్భుతమైన సన్నివేశం. అది వాస్తవానికి బాధాకరమైన సన్నివేశం. ఏ నేరము చేయని ఒక నిరపరాధి, ఏ పాపము చేయలేదు, నిరపరాధి, అక్కడ ఒక పాపిగా తీర్పు జరుగుతుంది. ఆయనకి పాపిగా ముద్ర వేయబడుతుంది. అక్కడ ఆయన ఏం పాపం చేయలేదు, కానీ ముద్ర వేయబడుతుంది పాపిగా. సమాజం అంతా అక్కడే ఉన్నది. మనకు తెలుసు అక్కడ పిలాతు ఉన్నాడు, పిలాతు భార్య అక్కడ ఉన్నది. అరాత్రి వేళ దేవాతి దేవుడు ఆమెను దర్శించి కలలో ఇతని విషయంలో జాగ్రత్త అని చెప్పింది. ఆయనకి అన్ని తెలిసి ఉండి కూడా చేతులు కడుక్కున్నాడు. ప్రాఫెట్ ఒక మాట అన్నాడు, నీకు దేవుని వాక్యము నీ చేతికి వచ్చినప్పుడు నువ్వు మంచి అయినా చేయాలి, చెడు అయినా చేయాలి, చేతులు కడుక్కోవటానికి వీలు లేదన్నాడు. నువ్వు సత్యపక్షమైన నిలబడాలి, అసత్యమ పక్షమైన నిలబడాలి, చేతులు కడుక్కోవడానికి అవకాశం లేదు. దానికి అర్థం ఏంటి? ఏదో ఒక దాని పక్షంలో ఉండాలి నువ్వు. పిలాతైతే ఈ నీతి మంత్రి విషయంలో నిరపరాధిని చేతులు కడుక్కున్నాడు అన్నాడు. అదే ఇప్పుడు వాక్యము మన చేతులు కూడా పెట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. ఒక వాక్యము కల్వరి సిలువలో సిలువ వేయబడుతుంది. అదే వాక్యం ఇప్పుడు మన చేతిలో కూడా పెట్టబడింది. ఈ సంఘ శాఖల మధ్యలో ఒక వాక్యం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సంఘ శాఖ దాన్ని సిలువేస్తున్నది. కృప కలుగునుగాక. అక్కడ ఆ వాక్యాన్ని ఆ శాస్త్రుడు, పరిచయులు, ఆ మత నాయకులు ఆయన్ని సిలువేస్తా ఉన్నారు. సిలువేస్తున్నది వాక్యాన్ని. యేసు ఏమై ఉన్నాడన్నాడు? యేసు ఎవరు? యేసు వాక్యం అన్నాడా? యేసు ఎవరు? యేసు వాక్యం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఆయన ఒక్కటే. ఇప్పుడు సిలువేస్తుంది. ఎవరిని వేస్తున్నారు? వాళ్ళు వాక్యాన్ని సిలువేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతగానో అతని మీద అన్యాయముగా నిందలు వేస్తుంటే ఆయన ఎందుకు నోరు తెరవలేదు? ఆయన ఎందుకు నోరు తెరవలేదు? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. వాస్తవానికి ఇలా ప్రోక్త మెసేజ్లో మనం చదువుకున్నాం. ఆయన నోరు తెరవలేదు. ఎందుకని? ఆయన కళ్ళు అసలు ఎవరి వైపు చూస్తున్నాయి? ఎటు చూస్తున్నాయి కళ్ళు? అయ్యా ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆయన కళ్ళు ఎవరి వైపు చూస్తున్నాయి? కృప కలుగునుగాక. ఒక కోణంలో చూస్తే మెసేజ్లో మనం నేర్చుకుంటున్నాం, ఆయన కళ్ళు లేఖనముల వైపు చూస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వైపు? ఆయన కళ్ళు లేఖనముల వైపు చూస్తా ఉన్నాయి. కృప కలుగునుగాక. ఆయన కళ్ళు లేఖనముల వైపు చూస్తా ఉన్నాయి. ఎందుకు లేఖనం వైపు చూస్తున్నాయి? లేఖనముల ప్రకారంగా ప్రతిదీ జరగాలి. వాస్తవానికి ఆయన ఎందుకు వచ్చాడు? లేఖనములను నెరవేర్చడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లేఖనములో ఏమున్నది? లేఖనములో నిత్య జీవం ఉన్నది. ఆమేన్. లేఖనములో నిత్య జీవం ఉన్నది. సార్ ఎడవనారా? లేఖనములో నిత్య జీవం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? కల్వరి సిలువలో దేని కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు? ఎందుకు ఆ నిందలు భరిస్తున్నాడంటే నిత్య జీవమును బయటికి తీయటానికి. నిత్య జీవం ఎక్కడ ఉన్నది? నిత్య జీవము లేఖనములలో ఉన్నది. ఇప్పుడు ఆయన లేఖనాల వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన లేఖనాల వైపు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన లేఖనాల వైపు చూస్తున్నాడు? ఈ లేఖనం నెరవేరింది, ఈ లేఖనం నెరవేరింది అన్నాడు. లేఖనం నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
కృప కలుగునుగాక. అసలు వాక్యము ఆయన అంటాడు, ఒక మాట ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఎందుకు ఎంతగా శ్రమ పడుతున్నావు అంటే ఆయన ఒక మాట అంటాడు, యేసు అనే శరీరం అనేది నేను కానీ ఇప్పుడు తండ్రిని వేడుకుంటే 12 వ్యూహముల సైన్యము ఆయన పంపగలడు అన్నాడు ఆయన. కానీ ఎందుకు వేడుకోలేదు? ఆయన వేడుకుంటే 12 వ్యూహముల సైన్యం అక్కడ దిగిద్ది అన్నాడు కదా, ఆ దృశ్యాన్ని మార్చింది కదా, ఎందుకు వేడుకోలేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. అక్కడ ఆయన ప్రతీకారం కోసం రాలేదు. అక్కడ ఆయన లేఖనం ఏం చెప్పిందంటే ఆయన సహించటానికి వచ్చాడట. దేనికి వచ్చాడు? అక్కడికి ఆయన సహించడానికి వచ్చాడట. లేఖనం ఏం చెబుతుందంటే ఆయన సహించాలి. ఏం చేయాలి? ఆయన సహించాలి. ప్రవక్త మాట అన్నాడు, ఆయన సహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేఖనం ఎరిగున్నాడు. ఆయన తన పిల్లలకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన లేఖనం నెరవేర్చవలసి ఉన్నది. అందుకని లేఖనాల వైపు చూస్తున్నాడు. ఆయన కళ్ళు లేఖనాల వైపు చూస్తా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనం ప్రకారంగా నేను వచ్చుకోవాలి, ఈ లేఖనం ప్రకారంగా నేను నోరు మూసుకోవాలి, ఈ లేఖనం ప్రకారంగా నేను నిందభరించాలి, ఈ లేఖనం ప్రకారంగా నేను ఈ లేఖనం ప్రకారంగా ఇదిగో నా వస్త్రాలు తీయబోతున్నారు, వాళ్ళు నన్ను వివక్షణ చేయబోతున్నారు. అక్కడ ఎంతగానో అవమానం నన్ను చేయబోతున్నారు. అక్కడ అది నేను ఓర్చుకోవాలి. ఇప్పుడు అవమానాలు నన్ను ఓర్చుకోవాలి. దేని కొరకు? లేఖనం ప్రకారంగా నన్ను ఓర్చుకోవాలి. నేను ఓర్చుకోవడం ద్వారా ఏం జరిగింది? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఒక కోట్ చదువుతాను మీ కొరకు నేను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సమాధిలో పెట్టబడుట అనే మెసేజ్. సమాధిలో పెట్టబడుట అనే మెసేజ్లో మరియు ఆయనను ఎగతాళి చేయుచున్న ఆ యాజకులను చూస్తున్నప్పుడు యాజకులు ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఆ సిలువలో ఆయన ముఖం మీద ఉమ్మి వ్రేలాడుచున్నది. ఉమ్మేశారు ఆయన ముఖాన. అదొక మెసేజ్ అంటాడు, జిగటగా ఉన్న ఉమ్మి అన్నాడు. అలాంటి ఉమ్మి ఆయన ముఖాన్ని ఇస్తే అది వ్రేలాడుతుంది అంటున్నాడు. వ్రేలాడు. ఒక మనిషి ఆయన తల మీద రెల్లుతో కొట్టి ఇలా అన్నాడు, నువ్వు ప్రవక్తమైనట్లయితే నేను ఎవరు కొట్టారో చెప్పు. వారిలో ఒకడు ఆయన గడ్డమును ముఖము మీద నుండి పెరికి వేసిన గడ్డ పట్టుకొని పీకాడు. ప్రజలా ఆయన ముఖంపై కొట్టి మరి ఆయననే పైకి ఎత్తుకోమని చెప్పాను. కొట్టారు, పడ్డాడు ఆయన ఆ సిలువ మోస్తూ. నువ్వే లేచి ఎత్తుకో అంటున్నారు వారు. ఇవన్నీ కలవరంలో జరుగుతూ ఉన్నాయి ఆయనకే. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను తిన్నగా నా తండ్రిని పిలుస్తాను. ఆయన 12 వ్యూహముల దేవదూతలను సైన్యమును నా కొరకు పంపిస్తాడు. అది మారిపోయి ఉండేది, కానీ దానిని ఆయన ఎలా చేయగలడు? ఎలా పిలవగలడు 12 వ్యూహముల సైన్యాన్ని? ఆయన ఎలా చేయగలడు? దేవునికి స్తోత్రం. ఆయన ప్రవక్త అంటాడు, ఎలా చేయగలడు? ఆయన దాన్ని చేయలేడు. కారణము ఏంటంటే ఆయన యొక్క సొంత పిల్లలు ఆయన రక్తము కొరకు మొరపెట్టుచున్నారు. నా ప్రశ్న ఏంటంటే, సొంత పిల్లలు ఎక్కడ ఉండి మొరపెడుతున్నారు? ఆయన సొంత పిల్లలు ఆయన రక్తము కొరకు మొరపెడుతున్నారు. ఎక్కడ ఉండి మొరపెడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఇంకో
ప్రశ్న ఎంతమంది మొరపెడుతున్నారు? హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ ఉండి మొరపెడుతున్నారు? ఎంతమంది మొరపెడుతున్నారు? అట్లయితే అందులో ఒకరుగా మనం ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఒక మొరపెడుతున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. దేని కొరకు మొరపెడుతున్నారు? తన సొంత పిల్లలు ఆయన రక్తము కొరకు మొరపెడుతున్నారు. తన సొంత పిల్లలతో ఉన్న ఒక తండ్రిని గురించి, ఒక డాడీని గురించి ఊహించండి. తన సొంత పిల్లలతో, కొన్ని కోట్ల మంది పిల్లలతో వాళ్ళ డాడీ కూర్చొని ఉన్నాడు. అయ్యా, ఇప్పుడు నీకు ఒక 10 మంది పిల్లలు ఉన్నారు చుట్టూ ఉండి డాడీ 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 నేను అంటే ఎట్టుండదు మీకు? డాడీ అది డాడీ, డాడీ ఈ డాడీ, ₹1 డాడీ, అది కొనుక్కొచ్చుకోవాలి డాడీ, ఇది కొనుక్కొచ్చుకోవాలి డాడీ అంటే నీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. డాడీ ఇది చేయి డాడీ, డాడీ అది చేయి డాడీ అంటే నీకు ఎలా ఉంటుంది? కృప కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని కోట్ల మంది పిల్లలు ఆయన చుట్టూ ఉంటే ఎంత ఆనందం అది. ఇంకా ఇక్కడ లేరు మీరు. ఆయన నామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని కోట్ల మంది పిల్లలు ఆయన రక్తం కొరకు మొరపెడుతున్నారట. అద్భుతంగా లేదా మాట? కొన్ని కోట్ల మంది ఆయన రక్తం కొరకు మొరపెడుతున్నారు. ఎందుకు? అక్కడ గొర్రెల రక్తం ఉంది కదా, మేకల రక్తం ఉంది కదా, వాటితో సరిపెట్టుకోవచ్చు కదా. హల్లెలూయా. వాళ్ళంటారు ఈ రక్తము మమ్మల్ని భూమి మీద మత్తులు చేస్తుంది తప్ప స్వతంత్రులు చేయటంలా, విమోచించటం ఎక్కడ, ఒక ఆరాధన చేయటానికి మంట కలిగిన హృదయాన్ని ఇవ్వటలా, పాపమును జయించే శక్తిని ఇవ్వటలా. హల్లెలూయా. అందుకని ఆ పిల్లలు మొరపెడుతున్నారట. ఎక్కడ? ఎవరి కోసం? రక్తము కొరకు మొరపెడుతున్నారు. ఆయన మీదేమో ఉమ్మి వేయబడింది, ఆయన గడ్డం పీకుతున్నారు అక్కడ, ఆయన ఎగతాళి చేస్తున్నారు అక్కడ, ఆయన హేళన చేస్తున్నారు అక్కడ. నువ్వు ప్రవక్త అయితే చెప్పమంటున్నారు, నువ్వు క్రీస్తు అయితే కిందకి దిగిరా అంటున్నారు. ఇవన్నీ జరుగుతుంటే ఆయన తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నవి, కానీ చేయలా. ఆయన ఎలా చేస్తాడు? తప్పించుకునే మార్గాలు ఎలా చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. సారీ మాట అర్థమవుతుందా? తప్పించుకునే మార్గాలు ఎలా చూస్తాడు ఆయన? ఒకవేళ తప్పించుకునే మార్గాలు ఆయన చూస్తే రక్తం చిందించలేడు, అంతే కదా. కానీ పిల్లలు అక్కడ మొరపెడుతున్నారు, అక్కడ పిల్లలు మొరపెడుతున్నారు. నా ప్రశ్న ఇందాకేసిన, ఎక్కడ ఉండి మొరపెడుతున్నారు? ఆయన పిల్లలు మొరపెడుతున్నారు అన్నాడు ప్రవక్త. ఎక్కడ ఉండి మొరపెడుతున్నారు? కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడున్నాడు చిలకర వేడి, చిలకర వేడి. పాపం ఇడిపోయిన వాళ్ళ పిల్లలే గుర్తొస్తున్నారు ఆయనకి. ఒకసారి కూర్చోలేకపోతున్నాడు. సారీ నేను ఇలా చెబుతున్నందుకు. పాప ఆయన బాధ అలాగే ఉంది. మీ పర్సనల్గా అడిగినది చెబుతున్నాను. ఆయన నా పిల్లలు, నీ 2 పిల్లలు అక్కడున్నారు ఇక్కడున్నారని ఆయన బాధ. నాకు కూడా బాధ నా బిడ్డ గురించి. ఆయన ఒక్కడే కాదు, నాకు కూడా బాధ. ఇక్కడున్న తండ్రులకు అందరికీ బాధలే. నీకు ఒక్క పిల్లగాడికి ఒక్క కూతురు గురించి మీకు బాధలు ఉంటే, కొన్ని కోట్ల మంది పిల్లల గురించి ఎంత బాధ ఉండాలి ఆయనకి? కొన్ని కోట్ల మంది పిల్లలు ఉంటే ఎంత బాధ ఉండాలి ఆయనకి? నన్ను ఒక ప్రశ్న అడిగిన, నిన్ను కోట్ల మంది అక్కడ ఆయన నిందలు భరిస్తుంటే అంట, అక్కడ మొర పెడుతుంటే మొర ఆయన కనపడిందట. ఈ కొడుతున్న బాధలు కాదు ఆయన కనబడుతుంది, ఉమ్మి ముఖానేస్తే ఇది కాదు కనబడుతుంది, ఆయన గడ్డం పీకుతుంటే అది కనబడుతుంది, ఆయన హేళన చేస్తున్న అది కనబడలేదు. పిల్లల మొరను పడుతుంది ఆయనకి. ఏం జరుగుతుంది కలవరిలో? ఏం జరుగుతుంది ఆ రోజు? ఆయన పిల్లల మొరను పడుతుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. డాడీ డాడీ నిన్ను మేము కలుసుకోవాలి, డాడీ నువ్వు మాకు దూరంగా ఉన్నావు, డాడీ మా దగ్గరకు రావట్లేదు, నువ్వు డాడీ నీ దగ్గరికి మేము రాలేకపోతున్నావు. ఆ పిల్లల మొరది అది అన్నాడు ఆయన.
ఒక తండ్రి చుట్టూ పిల్లలుంటే ఎంత ఎలా ఉండదో, ఒక డాడీ డాడీ అంటూ పిల్లలుంటే ఎలా ఉండదో ఒకసారి ఊహించు నువ్వు అన్నాడు ఆయన. నీ పిల్లలు ఆపదలో చిక్కుకొని మమ్మీ మమ్మీ నేను ఎక్కడ చిక్కుకున్నానంటే నీ గుండె ఎట్టుడుది నీ గుండె? చెప్పు. నిద్రపోతావు నువ్వు. నీ బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడంటే, నీ బిడ్డ యాక్సిడెంట్ అయ్యిందంటే, నీ బిడ్డ ప్రమాదంలో ఉన్నాడంటే, నీ బిడ్డకి ఏదో హాని జరిగిందంటే ఎక్కడ లేని దుఃఖం వస్తుంది కదా. నీకు దగ్గరగా ఉన్న వాళ్ళు కనబడితే మీద పడి ఏడుస్తావు కదా, నా బిడ్డకి ఇలా జరిగిందని. ఆ బాధను వ్యక్తం చేయలేక పెద్దగా ఏడుస్తావు కదా, వాళ్ళని చూడగానే ఏడుస్తావు కదా. అదే సార్ అక్కడ జరుగుతుంది. ఆయన కలవరి సిలువలో ఆయనకి అంత అవమానం జరుగుతుంటే ఆయనకి వినబడుతుంది, కనబడుతుంది, వాళ్ళు కాదు. ఆయన పిల్లల కేకలు వినబడుతున్నాయి ఆయనకి. ఆయన పిల్లల కేకలై. డాడీ మరణంలో ఉన్నాం మేము, బంధకాల్లో ఉన్నాం మేము, ఈ పాపం మమ్మల్ని మత్తులను చేసేసింది, ఏమీ అర్థం కాకుండా చేసింది. మేము ఎట్టి వెళ్ళినా పాపమే, ఎక్కడికి వెళ్ళినా పాపమే, ఏది చూసినా పాపమే, మమ్మల్ని మత్తులను చేసింది. నేను చూడాలని కోరిక ఉంది డాడీ. వాస్తవానికి బైబిల్ ఎలా చెబుతుంది, నిత్యత్వములో నుండి వచ్చిన మనం, నిత్యత్వములో నుండి వచ్చాం మనం, నిత్యత్వపు ఆలోచనలతో వచ్చాం భూమి మీదకి, నిత్య జీవంతో భూమి మీదకి వచ్చాం. ఈ నిత్య జీవాన్ని నువ్వు కలిగి ఉన్న పిల్లలు ఎవరో కూడా ఇంకెక్కడ తృప్తి పొందలేరు, రాజీ పడలేరు. ప్రాఫిట్ ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ఈ మెసేజ్లో, ఇంకొక మెసేజ్ ఈ మెసేజ్ అనుకుంటాను, నీవు ఒకవేళ నిత్య జీవానికి సంబంధించిన వ్యక్తివి అయితే ఇక్కడికి వస్తే, ఇప్పుడు ఏదో నేను ఒక తీర్మానం తీసుకున్నాను, లేకపోతే నేను ఈ రోజు నుంచి దేవుడి బిడ్డను ఉంటానో, లేకపోతే ఒక సంఘంలో చేరటమో, లేకపోతే ఒక సంఘంలో సభ్యత్వం తీసుకోవటమో, ఇలా లోపలకు ఇలా రావడట ఆ నిత్య జీవం కలిగిన బిడ్డ. అందరు వెళ్తున్నారు, నేను కూడా లోపలికి వెళ్తాను, అందరు బాప్తిసం తీసుకుంటారు, నేను కూడా తీసుకుంటాను, ఈరోజు నేను తీర్మానం తీసుకున్నాను, ఇక నేను ఇప్పటి నుంచి నేను దేవుడు పెట్టిన అట్ట ఉండడట. మరి ఎలా ఉంటాడంటే ఆయన ఆ నిత్య జీవములోనికి జన్మిస్తాడట. ఎట్లా జన్మిస్తాడట? కృప కలుగునుగాక. పుడతాడట లోపల, కృప కలుగునుగాక. కొత్త జన్మను కలిగి ఉంటాడట ఆయన. ఆ నిత్య జీవములోనికి జన్మిస్తాడట ఆయన. బా, ఎంత బాగుందన్నమాట. జన్మించిన బిడ్డకే ఒకవేళగా నువ్వు జన్మిస్తే, అయ్యా మీకు అర్థమవుతుందా జన్మకున్న తేడా ఏంటో తెలిసిన? ఇప్పుడు నువ్వు జన్మించావు, నీకు మీ ఇంట్లో మీ ఇంటి పేరుతో మీ డాడీ నిన్ను పిలుస్తావు. అబ్బాయి ఎవరురా మీ డాడీ, ఎవడురా అనగానే మా డాడీ పలానా అని చెప్పేస్తాడు వీడు. కాదు, ఆయన మీ డాడీ కాదంటే వాడు పక్కన తీసుకుంటాడు, ఏదో ఒకటి తీసుకుంటాడు, మా డాడీ ఆయనే అంటాడు. ఎందుకని? వాడు ఎన్నోసార్లు విన్నాడు వాళ్ళ డాడీ పేరు, ఎన్నోసార్లు డాడీ ముఖాన్ని చూశాడు. ఎందుకంటే అక్కడ పుట్టాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. పుట్టిన వ్యక్తి ఆయన భుజాల మీదకి వెళ్తాడు, ఆయన పొట్ట మీద ఆడుకుంటాడు, ఆయన జేబులో చేయి పెడతాడు. హల్లెలూయా. ఆయన ఇంట్లోకి పరిగెడతాడు, ఆయన ఎక్కడుంటే పరిగెడతాడు, ఆయన కౌగిలించుకుని ఎత్తుకుంటాడు. ఆయన పుట్టిన వ్యక్తికి ఆయనకున్న బంధం అది. అవునా కదా? ఎలా తెలియదు ఆ బిడ్డకి?
మీ డాడీ ఎవరు చెప్పాను కానీ నేను చెబుతాడు, మా డాడీ ఈయనే. మీ డాడీ పేరు చెప్పు, మా డాడీ పేరు ఇదే అని చెప్పేస్తాడు. ప్రైజ్లా. ఎందుకు కొత్త జన్మ అన్నాడు ఆయన? మీ డాడీ పేరు నువ్వు చెప్పాలి, మీ డాడీతో ఆడుకునే చెప్పాలి, నువ్వు మీ డాడీని నువ్వు గుర్తుపట్టాలి. ప్రైజ్లా. ఒకవేళ జన్మిస్తే ఆయనకి నీకున్న బంధం అది. అందుకన్నాడు, నువ్వు చేరుడు ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళవు, సంఘ సభ్యత్వం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళవు. నేనేదో తీర్మానం తీసుకున్నానంటే వెళ్ళదు. నువ్వు జన్మించాలన్నాడు ప్రవక్త. జన్మించాలి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న గుంపు, ఎంత గుంపు అది? వాస్తవానికి ప్రకటన గ్రంథానికి వెళ్తే చాలా పెద్ద గుంపే ఉంది అక్కడ. ఎంత గుంపు ఉంది అక్కడ? కోట్ల మందిలో ఉన్నారు అక్కడ. ఆయా భాషలు మాట్లాడేవారు కోట్ల మంది ఉన్నారు అక్కడ. ఆ గుంపు డాడీ 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 మాకు రక్తము కావాలని కేకలేచుండగా కలవరి సిలువను ఆయన భరిస్తున్నాడట. ఏం తీసుకొచ్చింది కలవరి? ప్రైజ్లా. అయ్యా, ఏం తీసుకొచ్చింది? బైబిల్ ఎలా చెప్పింది? తన ప్రజలను రక్షించటానికే ఆయన వచ్చాడట. అవునా? ఆ మాట చదివారు మీరు? ఎవరిని రక్షించడానికి ఆయన వచ్చాడు? అందరినా, తన ప్రజలనా? ఇప్పుడు అక్కడ కేకలేస్తుంది ఎవరు? అందుకే చాలా చక్కగా లింక్ చేశాడు ఆయన. ఆయన తన పిల్లలు మొరపెట్టుకొని, రక్తము కొరకు మొరపెట్టుకొని చుండగా ఆయన అన్నిటిని సహిస్తున్నాడు అక్కడ. అందుకని ఆయన పగ తీర్చుకోడు అక్కడ. ఆయన ఆ దృశ్యాన్ని తప్పించుకోడు. ఆయన తన పిల్లలకు రక్తం ఇవ్వాలి ఇప్పుడు ఆయన. ప్రైజ్లా. ఒకవేళ రక్తం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆ కలవరి శిలువలో చనిపోవాలి. అబ్బా, ఒకవేళ రక్షించాలంటే ఆయన చనిపోవాలి. వేరే మార్గమే లేదు. ప్రవక్త ఈ మెసేజ్లు అంటాడు, ఇంకొక మెసేజ్ అనుకుంటా. ఆ మెసేజ్లు ఏమంటే, గెత్సెమనే వనానికి వెళ్ళగానట ప్రభువుకున్న అభిషేకాన్ని, ప్రభు మీద ఉన్న అభిషేకం వదిలిందంట ఆయన్ని. గెత్సెమనే వనానికి వెళ్ళగానే అభిషేకం వదిలేసిందంట. ఎందుకంటే ఒక మానవుడుగా అతడు ఆ బాధలు అనుభవించడానికి అనుమతించాడట. ఆ గెత్సెమనే వనానికి వెళ్ళగానే అభిషేకం వదిలిపెట్టేసింది అన్నాడు. అందుకనే నా దేవా నా దేవా నా సేయ ఎందుకు వదిలిపెట్టావు నువ్వు? నా దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టావు నువ్వు? ఏంటి? ఆ అభిషేకం వదిలేసింది. ఒక మానవుడిగా ఆ బాధలు భరించడానికి వెళ్ళాడుక. యెషయా 53 రంగం మీదకి వస్తుంది అక్కడ. ఒక మానవుడిగా భరిస్తున్నాడు ఆయన. కానీ తప్పుకోలేదు ఆయన. ఆయన భరించాలి. ఎందుకంటే తన పిల్లలకు రక్తాన్ని ఇవ్వాలి. కృప కలుగునుగాక. సార్ ఇక్కడే ఉన్నారా? తన పిల్లలకి ఏమి ఇవ్వాలి ఆయన? రక్తాన్ని ఇవ్వాలి. కృప కలుగునుగాక. ఇప్పుడు వాళ్ళ బిడ్డలందరూ కూడా పాపముతో, మరణముతో పట్టబడి ఉన్నారు అక్కడ. మరణము వారి మీద ప్రభుత్వం చేయుచున్నది. అవునా? మరణము వారి మీద ప్రభుత్వం చేయుచున్నది. సాతాను వారి మీద ప్రభుత్వము చేయుచున్నది. కృప కలుగునుగాక. మీరు చదవండి, మెసేజ్లు చదవండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఏ కోడ్ చదవాలన్నా అన్ని కోళ్ళు అద్భుతంగానే ఉన్నాయి. ఈ పేరా చదువుదాం, ఆ పేరా చదువుదాం అంటే కాదు, అన్ని పేరాలు బాగానే ఉన్నాయి. ఏం చదవమంటారు? కృప కలుగును గాక. ఇప్పుడు కలవరకైతే నువ్వు రావాలంటాడు ప్రవక్త. ఎక్కడికి? కలవరకైతే నువ్వు రావాలన్నాడు. దేవుని స్తోత్రం. ఏం జరిగిందో నీకు, నీ తండ్రి నీకేం చేశాడో నీకు తెలియాలి. కృప కలుగును గాక. ఒక మాట ఎలా ఉంటుందంటే, పరలోక రాజ్యానికి భూలోకానికి బంధాలు తెగి ఉన్నాయి. ఇక్కడ ఉన్నారా? ఎట
పరలోక రాజ్యానికి సంబంధించిన పిల్లలు భూలోకమునకు వచ్చి పరలోక రాజ్య బంధాలను తెంచుకొని తిరుగుతున్నారు. వీళ్ళు పరలోక రాజ్యానికి సంబంధించిన పిల్లలే. వారు పరలోకం నుంచే భూలోకానికి వచ్చారు. పరలోక బంధాలను తెంచుకొని భూలోకంలో తిరుగుతున్నారు. వాళ్ళ లోపల నిత్య జీవము అనే ఆ విత్తనము పెట్టి పంపాడు. ఆ జీవముతోనే భూలోకమంతా తిరుగుతున్నారు వారు. వాస్తవానికి వీళ్ళు భూలోకంలో తిరుగుతున్న భూలోకానికి సంబంధించిన వారు కారు. వీళ్ళు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. అంటే పరలోక రాజ్యమునకు భూలోకానికి బంధాలు తెగిని. ప్రవక్త మెసేజ్లు చెప్తాడు, నిత్య జీవమునకు నియమించబడిన పిల్లలు వారికి నియమించబడిన కాలములో వారు వచ్చి భూమికి శరీరం ధరించి వారి కాలంలో వారి జీవితాన్ని జీవించి వెళ్ళాలన్నాడు. ఇంకొక కాలంలో రారు వారు. వాళ్ళకు నియమించబడిన కాలంలోనే రావాలి. ఆహారం కూడా అలాగే ఉందన్నాడు కదా. ఋతువునకు సరిపడే ఆహారం. ఏ కాలంలో రావాల్సిన ఆహారం ఆ కాలంలోనే వస్తుంది. ఏ కాలంలో రావాల్సిన అవయవాలు ఆ కాలంలోనే వస్తారు. క్రీస్తు శరీరము అనేక అవయవాలు కలిగి ఉన్నది. ఏ కాలంలో రావాల్సిన అవయము ఆ కాలంలోనే రావాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ అవయవాలన్నీ లేకపోతే ఈ పేర్లన్నీ ఈ కుటుంబ సభ్యులందరూ అక్కడి నుంచి వస్తున్నారు. కానీ భూలోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యానికి భూలోకానికి వాళ్ళకి తెగదెంపులు తెగినట్టుగా, అంటే వాళ్ళ నిత్యజీవం కలిగి ఉన్నప్పటికీ వారు ఈ భూమి మీద నిత్య జీవము తెలియని వారిగా జీవిస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే ఆ పాపం వారిని ఏం చేసిందంటే మత్తులను చేసి ఏమీ అర్థం కాని వారిగా ఆత్మీయ మతిమర్పు నెట్టి తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి పిల్లలందరినీ దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? మరి ఆయన విడిపించాలి. వీళ్ళే మొరపెడుతుంది అక్కడ. ఏమని? వీళ్ళే మొరపెడుతున్నారు. కృప కలుగునుగాక. పరలోక రాజ్యానికి భూలోకానికి ఒక బంధాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన వచ్చాడు. అవునా? పరలోక రాజ్యానికి భూమికి ఒక బంధాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన వచ్చాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు కలవర వైపు మనం ఎందుకు చూడాలంటే, అబ్బో ఎన్ని విషయాలు ఇక్కడ. కలవర వైపు ఎందుకు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు, నువ్వేదైతే ఇంతకుముందు చేసావో, నీ జీవితంలో దేన్నైతే చేసావో దాని వైపే చూస్తూ ఉంటావంట. నువ్వు ఇంతకుముందు చేసిన దాన్ని నువ్వు ఏ పాపమైతే చేసావో లేకపోతే ఇప్పటివరకు ఏం చేసావో, క్రీస్తు యొద్దకు రాకముందు నువ్వేం చేసావో దాని వైపే నువ్వు చూస్తూ ఉన్నంత కాలము నువ్వు తప్పిపోయిన వాడు అన్నాడు. సరే అన్నారా? నువ్వు ఏదైతే పాపపు జీవితం జీవించావో ఆ చేసిన దాన్ని వదిలిపెట్టకుండా పొద్దుగూకులు దాని వైపే నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నువ్వు ఇప్పటికీ తప్పిపోయిన వాడు అన్నాడు. అబ్బా, అంటే నీ పాపములు క్షమించబడినవన్న సంగతి నీకు ఇంకా అర్థం కాలేదు. కృప కలుగునుగాక. అసలు నువ్వు ఏం జరిగిందో దానివైపు అసలు చూడొద్దు అన్నాడు. అసలు ఈ కార్యం ఎప్పుడు జరిగిందో తెలిసిన? దేవుని వద్దకు వచ్చిన తర్వాత, రక్తం కిందకు వచ్చిన తర్వాత జరిగే కార్యం ఇది. కానీ నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే రక్తం దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు ఇంకా ఆ వెనకాల జరిగిందాన్ని చూస్తున్నారు. నేనంటలా ప్రవక్త అన్నాడు ఈ మాట. అయ్యా నేనంటలా, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఇక్కడే ఉన్నారా? నీవు చేసిన దాని వైపు నువ్వు చూస్తున్నంత కాలము నువ్వు తప్పిపోయిన వాడివే, కానీ నువ్వు చేసిన దాని వైపు నువ్వు చూడొద్దు. ఎందుకు చూడొద్దు? అది ఒకవేళ యేసుక్రీస్తు రక్తంలో పడితే
అది మరుపన సముద్రం ఉంటుంది. అది నువ్వెందుకు దాని వైపు చూస్తావు? మరలా మరి ఎడు చూడాలి? నువ్వు ప్రోక్తాను, నువ్వు ఎడు చూడాలి? అయితే కలవరు ఆ దినము నీకేమి చేసిన దాన్ని చూడు, అది నీ వెల చెల్లించినది. కలవరిలో జరిగింది ఏంటంటే ప్రైజ్లా, పాపమునకు వెల చెల్లించబడినది. ప్రైజ్లా, మన కేసు క్లోజ్ అయింది. అబ్బా, 4000 సంవత్సరాల నుంచి వాదించున్న కేసుకి జడ్జిమెంట్ అయిపోయింది. కేసు కొట్టివేయబడింది. అబ్రహాము సంతానం యొక్క కేసు కొట్టివేయబడినది. తీర్పు వచ్చినది. వాదోపవాదాలు జరిగిన తర్వాత నరకమా నిత్య జీవమా, అబ్రహాము సంతానానికి తీర్పు వచ్చింది. అబ్రహాం గారి సంతానానికి వచ్చిన తీర్పు ఏమిటంటే, నరకములకు పాత్రుడైన అబ్రహాము సంతానము ప్రైజ్లా వాళ్ళ తండ్రి రక్తము చిందించడం ద్వారా, వాళ్ళ తండ్రి వెల చెల్లించడం ద్వారా, వాళ్ళ తండ్రి డబ్బులు చెల్లించడం ద్వారా నరక పాత్రులుగా ఉన్న ఆ సంతానానికి నిత్య జీవము ఇవ్వబడినది. వారి పాపము కేసు కొట్టివేయబడినది. వాళ్ళ పాపముల మర్పణ సముద్రం వేయబడినవి. కలవరిలో జరిగింది అదే. నీ కేసు కొట్టివేయబడినది. ప్రైజ్లా, నీకు వెల చెల్లించబడినది. కృప కలుగునుగాక. ఓ, ఎంత అద్భుతమైన విషయం అది. నువ్వు ఎటు చూడాలి ఇప్పుడు? ఇప్పుడు చెప్పు, నువ్వు ఎటు చూడాలి ఇప్పుడు? వదిలిపెట్టిన దాని వైపు చూడగాకండి, నువ్వు పొద్దుగులు దాని వైపు చూస్తున్నావు. దాని అర్థం ఏంటి? నేనంటలా ప్రవక్తన్నాడు, నువ్వు ఇంకా తప్పిపోయిన వాడివే. దెయ్యం ఎప్పుడేం చేస్తాడంటే, నీ వెనకాల జోరిగిలా కూర్చొని, అది చేసావుగా నువ్వు, ఇది చేసావుగా, ఎట్టపర్లవ రాజ్యం పోతావు నువ్వు, ఏసా ఎట్ట అంటా ఉండలే అంటా ఉంటాడు. నువ్వు ఆ పాపం చేసావుగా, ఈ పాపం చేసావుగా, ఇది చేసావుగా, అది చేసావుగా, నువ్వు ఎట్టపర్లవ రాజ్యానికి వెళ్తావు. అందుకని రక్తము కిందకు వచ్చిన తర్వాతనే స్పష్టమైన అవగాహన ప్రైజ్లా. ఎన్ని చెప్పాలి ఇక్కడ? ఒక వ్యక్తి రక్తము కిందకు వచ్చిన తర్వాతనే అతని గురించిన స్పష్టమైన, అసలు ఏం జరిగింది నీకు అనేది స్పష్టత. ఒకవేళ రాబోతున్న జీవితం నేను జీవించడానికి నాకేమేమి ఇవ్వబడినవి? రక్తంలో ఒకటిగా సార్, నీ పాపము క్షమించబడినది, ఒక పని అయిపోయింది. వెల చెల్లించబడింది. నువ్వు నిత్య జీవానికి వారసుడు అయ్యావు. భూలోకమునికి పరలోక రాజ్యానికి నిచ్చెన వేయబడినది. నువ్వు హక్కుదారుడు అయ్యావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మరలా అక్కడికి వెళ్ళటానికి నీకు అన్ని మార్గములు చక్కగా సరళము చేయబడినవి. విమోచన అంటే అర్థం ఏంటి? విమోచన అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు ఎక్కడి నుంచి తీయబడ్డావో మరలా నిన్ను అక్కడ తీసుకెళ్ళి పెట్టడమే విమోచన. అవునా? నువ్వు నిత్యత్వం నుంచి భూమి మీదకి వచ్చావు, మరలా నిత్యత్వంలో నిన్ను పెట్టడమే విమోచన. అంటే విమోచనగా నీకు నిత్యత్వం రెడీ అయిపోయినది. కానీ గమనించి, ఇంకా నువ్వు లోకంలోనే ఉన్నావు. అదే దైవం చేసే పని. నువ్వు ఆ పాపం చేయలేదా, నువ్వు ఈ పాపం చేయలేదా, నువ్వు అక్కడ ఆ పాపం చేయలేదా అనేది. అందుకే చెప్పాడు ఆయన, నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరము లేదు. నీ కళ్ళు కలవరు వైపు చూడని, నీ కళ్ళు కలవరు వైపు చూడని. నా పాపం అక్కడ క్షమించబడినది, నాకు వెల చెల్లించబడినది, నా కేసు కొట్టి వేయబడినది. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు చేస్తే, అంతేగా, చిన్న చిన్న పొరపాట్లు చేస్తే, అమ్మా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే నువ్వు చేస్తావని కూడా ఆయనకి తెలుసు. కృప కలుగును గాక. చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తామని కూడా ఆయనకి తెలుసు. తెలీదా? మరి ఏం చేశాడు ఆయన? నా పిల్లలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారని తెలిసి కూడా ఆయన ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. వాగ్దానాన్ని ఆయన ముందుగా రెడీ చేసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మీ పాపము మీరు ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు కనుక అన్నాడా?
మీ పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును. ఇది విశ్వాసికి ఇవ్వబడిన వాగ్దానము. ఒకవేళ చిన్నగా పొరపాటు జరిగితే ఒప్పుకొనుట ద్వారా క్షమించడానికి దేవుడు పెట్టిన ద్వారము. ఏదైనా పొరపాటు జరిగితే విశ్వాస జీవితంలో ఒప్పుకొనుట ద్వారా అతను క్షమించబడచ్చు. పరిశుద్ధాత్ముడు అందుకే నీ లోపలుండి ఏదన్నా పొరపాటు చేసావనుకో, సహోదరి ఇది తప్పు, సహోదరుడా ఇది తప్పు, ఇలా ఆలోచన చేయడం తప్పు, ఇలా మాట్లాడటం తప్పు, అది వాక్యం కాదు, అది క్రమం కాదు. ఎందుకు పరిశుద్ధాత్ముడు చెబుతాడు? పరిశుద్ధాత్ముడు ఎందుకు చెప్తాడు? అసలు ఏ చిన్న పొరపాటు కూడా నీ ద్వారా చేయించొద్దు. నువ్వు చేయొద్దు. నీ శరీరంలో పొరపాటు జరగొద్దు. పరిశుద్ధాత్ముడు మన లోపల కృప కలుగునుగాక. మీరు వై అని మెసేజ్ చదివారా? ఎందుకని మెసేజ్ చదివారా? వై ఎందుకని మెసేజ్ చదివారా? అమ్మా చదవండి. ఏంటి ఆ మెసేజ్లో ఉందేంటి? అంటాడు, నీకు ఒక టీకా ఉన్నట్లయితే అన్నాడా? ఏమిటి టీకా? అందరూ టీకాలు వేసుకున్నారా? అందరి శరీరంలో టీకాలు ఉన్నాయా? చిన్నప్పటి టీకాలు వేసారు. మనకి టీకా వేయగానే పోదది. టీకా ఒక గుర్తుంటుంది. ఇక్కడ ఉందా? అందరికి ఉందా? గుర్తులు ఉన్నాయా? ప్రైజులా ప్రోక్తది అందులో వాడతాడు, ఆ పదాన్ని వాడతాడు, టీకా. నీకు ఒక టీకాగా వేసినట్లయితే, ప్రైజులా అదేనండి పరిశుద్ధాత్మని టీకా వేసినట్లయితే, పరిశుద్ధాత్మ టీకాని ముద్ర వేసినట్లయితే ఏం చేసిందా ముద్ర? ఏం చేసిందా టీకా అంటే నీకు ఏ రోగము రాకుండా. అంతేనండి. ప్రత్యేకంగా ఒక రోగం ఏదో ఉంది, పోలియోలు రాకుండా ఉండేదానికి ఆ టీకా వేస్తారు కదా మనకి. ప్రైజ్లా అట్లయితే ఈ టీకా ఎందుకు వేశారంటే, పరిశుద్ధాత్మల టీకా నీకు ఎందుకు వేశారంటే, ప్రైజ్లా కృప కలుగునుగాక. ఈ లోకంలో ఉన్న ఏ రోగం లోపలికి వచ్చినా, ఏ వ్యాధి లోపలికి వచ్చినా, ఏ దయ్యం లోపలికి వచ్చినా ఈ టీకా ఏం చేస్తుందంటే నిన్ను మేల్కొల్పిద్ది. బాయ్ అవి వస్తుంది జాగ్రత్త, ఇది వస్తుంది జాగ్రత్త, అదిగో పంది కుక్క వస్తుందిలా జాగ్రత్త, పంది వస్తుంది జాగ్రత్త. అదే శుభ్రంగా అది నీ యొక్క చెట్టునతని అది ఏం చేస్తే అదే దాన్ని ఏమంటారు, కొరికేయటం కాదు, అది మొత్తం లేపేస్తుంది దాన్ని ముట్టితో కదా. పెళ్ళగిస్తూ ఉండిద్ది, అది పెళ్ళగిస్తా ఉండడానికి వస్తుంది పందికొక్కు, లేకపోతే ఆ పంది వస్తూ ఉంది జాగ్రత్త. కృప కలుగునుగాక. ఈ దిక్కు నుంచి శోధన వస్తుంది, ఆ దిక్కు నుంచి శోధన వస్తుంది, ఇటు నుంచి శ్రమ వస్తుంది, అటు నుంచి శ్రమ వస్తుంది. ఎవరు చెబుతారు? టీకా. ఎవరు? టీకా చెప్పిద్దా మాట, హెచ్చరిక చేస్తూ ఉంటుంది టీకా. కృప కలుగునుగాక. కలవరిలో ఏం జరిగింది? కలవరిలో ఏం జరిగింది? టీకా వేయించుకోవడానికి అర్హతనిచ్చింది కలవరి కాదా? కలవరి నీకు టీకా వేయడానికి అర్హతనిచ్చింది. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది? ఇప్పుడు నువ్వు జరిగిన వాటి వైపు కాదు చూడాల్సింది, ఇప్పుడు కలవరి వైపు చూడమన్నాడు ఆయన. ఎందుకని? అక్కడ నీ వెల చెల్లించబడింది, వివాదము తీర్చబడింది అక్కడ. అవును కదా? వివాదము తీర్చబడింది. ఈరోజు పరలోకానికి భూమికి చక్కని బంధాలు ఏర్పడ్డాయి. ఎక్కడికి? పరలోక రాజ్యానికి భూలోకానికి. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యానికి భూలోకానికి చక్కని బంధాలు ఏర్పాటు చేయబడినవి. ఇప్పుడు దేవదూతలు నరసరాపేటకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందరి ఇళ్ళకి కాదు, కేసు క్లోజ్ అయిన వాళ్ళ ఇంటికి. అంతేనా? మీ కేసు క్లోజ్ అయిందా అమ్మా? మీ అందరి కేసులు క్లోజ్ అయినాయా? పాపపు కేసు క్లోజ్ అయిందా? అట్లయితే ఏం చేయాలి ఇప్పుడు దేవదూతలు? కృప కలుగునుగాక. ఎక్కడ ఉన్నారా? ఒకవేళ కానీ నీ మీద ఒక మంచి కేసు ఉందనుకో, ఏదన్నా కేసు ఉందనుకో, స్మగ్లింగ్ కేసో, లేకపోతే స్కామో, లేకపోతే మర్డర్ కేసో, ఏదో ఒక కేసు ఉందనుకో, మీ ఇంటికి ఎవరు వస్తారు? పోలీసులు వస్తారు కదా, వాళ్ళేనా? లేదా దూతలు వస్తారా? రారుగా. ఎవరు వస్తారు ఇంటికి?
ప్రత్యేకమైన పోలీసులు వస్తారు సార్. నువ్వు ఎట్టి వెళ్తున్నా కానీ వాళ్ళు పక్కనే ఉంటారు సార్. వాళ్ళు నేను బాత్రూమ్కి వెళ్తానంటే బాత్రూమ్ పక్కనే నిల్చుంటారు సార్ వాళ్ళు. నిజమే. ఎందుకని? ఆల్రెడీ కేసు నీకు ఫైల్ అయింది అక్కడ, నువ్వు ముద్దాయివి, నిన్ను తీసుకెళ్ళి కోర్టులో పెట్టాలి. నీకు శిక్ష పడిందాకా లేకపోతే నీకు శిక్ష పోయిందాకా నిన్ను కాపాడటానికి ఎవరుంటారు? ఆ పోలీసులు దూతలు. పోలీసులు దూతలు అక్కడ. వాళ్ళు చెబుతారు, పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అప్పగించే డ్యూటీ మీదే అనగానే లాఠీలు పట్టుకొని గన్నులు పట్టుకొని నిల్చుంటారు. అరే నీకు దండం పెడతా, అటు ఇటు దూగ్గాకరా నువ్వు అనుకుంటా చెబుతాడు. కారులో కూర్చొని రే తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయగాక, నీ చూపులు చూస్తుంటే అట్టే ఉంది, ఏందో అటు ఇటు చూస్తున్నావు నువ్వు, అటు చేయగాకయ్యా పొరపాటుని మేము కాలుతావేమో, అటు పని చేసుకోగాక నువ్వు, పోలీసులు చెప్తా ఉంటారు అక్కడ. అవును కదా. నేనేం చెబుతున్నానంటే దేవునికి స్తోత్రం, నువ్వు తప్పు చేస్తే పోలీసులు నీ ఎంట దూతలాగుంటే కృప కలుగును గాక. నువ్వు విమోచించబడిన బిడ్డవు, కలవరిలో విమోచించబడిన బిడ్డవు. ఇప్పుడు చెప్పలేకను, కలవరిలో విమోచించబడిన వారికి ఎవరు తోడుకున్నారు? ఎవరు తోడుకున్నారు? దూతలు తోడుకున్నారని చెబుతుంది. ఉన్నారా? ఒక ప్రత్యేకమైన దూత ఉన్నాడట. అన్నాడా? ఒక ప్రత్యేకమైన దూత నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఎప్పుడైతే కలవరి శిలువలో నీ కేసు క్లోజ్ అయిందో, అయ్యా థియోఫోన్ బాడీలన్నీ రెడీ అయినాయి. థియోఫోన్ బాడీలను రెడీ అయినాయి. ఎవరిని దర్శించడానికి? విమోచించబడిన నిన్ను దర్శించడానికి. ఆ కారణం చేత ఇప్పుడు థియోఫోన్ బాడీ మన పక్కనే ఉండి అన్నాడు ఆయన. ఎందుకు వచ్చారు? ఆ థియోఫోన్ బాడీలోంచి వర్తమానం నీకు చెప్పడానికి. హల్లెలూయా. ఇప్పుడు భూ సంబంధమైన వర్తమానం వినడానికి ఇక్కడ లేవు నువ్వు, పర సంబంధమైన వర్తమానం వినడానికి ఇక్కడ ఉన్నావు. హల్లెలూయా. నీకు స్పెషల్గా ఫుడ్ ఏర్పాటు చేయబడింది. వావ్. ఏం దూతలు ఉన్నారు ఇక్కడ? వీళ్ళు పోలీసులు కాదు, వీళ్ళు పరలోకపు దూతలు. ప్రైజ్లా. ఉన్నారా లేరా? లేఖనం అలాగా చెబుతుందా? యెహోవా భయభక్తులు గారు గలవారి చుట్టూ ఆయన దూతలు కాపలా ఉంటారని చెప్పాడా? ఒక్కరితో ఉంటారా? అందరితో ఉంటారా? ఎవరు భయభక్తులు కలిగింటే వాళ్ళతో. ప్రైజ్లా. హల్లెలూయా. కృప కలుగును గాక. అయ్యా ఎవరు భయభక్తులు కలిగింటే వారిని ఆయన కళ్ళు చూస్తున్నట. హల్లెలూయా. కృప కలుగును గాక. అహరోను వంశస్థులు భయం కలిగి ఉంటే వారికి కృప కలుగును గాక. ఇశ్రాయేలు భయం కలిగి ఉంటే వారికి కృప కలుగును గాక. అన్ని జనులు కలిగి ఉంటే వారికి కృప కలుగును గాక. కృప నిరంతరం ఉండను గాక. ఎవరు అసలు భయభక్తులు కలిగి ఉంటారు? విమోచించబడిన వారు. ఎవరు పాటలు పాడతారు? విమోచించబడిన వారు. ఎవరు పరలోకం గురించి ఆలోచన చేస్తారు? విమోచించబడిన వారు. ఎవరు త్యాగాలు చేస్తారు? విమోచించబడిన వారు. ఎవరు పైన వాటిని వెతుకుతారు? విమోచించబడిన వారు. ఆమేన్. హల్లెలూయా. కలవరిలో ఏం జరిగింది అంటే, అయ్యా ప్రవక్త ఇంకో మాట కూడా అంటాడు, శాశ్వతముగా పరిష్కారం జరిగిందంట పాపానికి. ఆడ అస్సలు నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా శాశ్వతమైన పరిష్కారం జరిగింది. ఆమేన్. ప్రభు మనం దీవించును గాక. కృప కలుగును గాక. యేసు ప్రభు వారు మనం ఒక వాక్యం చదుదాం. కృప కలుగును గాక. ఒక వాక్యం మనము మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం చదివాం. 27వ అధ్యాయంలో మనం ఈ రీతికి చదివాం. లాస్ట్ 51 నుంచి చదువుతున్నాం మనం. యేసు బిగ్గరగా కేకలు వేసి ప్రాణం విడిచిన. అప్పుడు దేవాలయ తెర పైనుండి కిందికి 2గా చినికిను, భూమి వణికెను, బండలు బద్దలయ్యను, సమాధులు తెరవబడిను. ప్రైజ్లో. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములో లేచెను. వారి సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు
అగపడి శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములను చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ శతాధిపతి యేసుకు కావలి ఉన్నవారు భూకంపాలను చూశారు, జరిగిన కార్యాలు కూడా చూశారు. ఏం చూశారు? సమాధుల్లోంచి తిరిగి లేచిన వాళ్ళు కూడా చూశారు. అంతేనా? భూకంపాన్ని చూశారు వాళ్ళు. రెండోది ఏం చూశారు? వాళ్ళు సమాధుల్లోంచి తిరిగి లేచిన వారిని కూడా చూశారు. దేవునికి స్తోత్రం. అసలు యేసు ప్రభువు వారు ఏలి ఏలి లామా సబక్తని కేకేసేటప్పుడు ఎందుకు అసలు భూమి చీకటి కమ్మింది? చీకటి కమ్మిందిగా, సూర్యుడు కనపడలేదు. ఏం జరిగిందండి? ప్రపంచమంతా మొత్తం అయిపోయిందంట ఆ టైంలో. ఒక మెసేజ్లు అంటే దాని ఇందాక నేను ఎతిక కోడి నేను చదివాకైనా కోడు నేను ఎతికితే దొరకలా. భూమి అంతా చీకటి కమ్మిందన్నాడు కదా, ఏం జరిగిందన్నాడు? ఎందుకు భూమి అంతా చీకటి కమ్మి? సూర్యుడు ముఖం సాటేసుకున్నాడు కదా, భూలోకం అంతా ఒక మొత్తం అయిపోయింది. అయిందా? ఒక మొత్తం అయింది. ఎందుకు? అక్కడ ఒక ఆపరేషన్ జరుగుతుందట. ఏం జరుగుతుంది? వా, ఆడొక ఆపరేషన్ జరుగుతుంది సార్. అసలు మత్తు ఎప్పుడు ఇస్తారో తెలిసిన? ఆపరేషన్ చేసేటప్పుడు ఇస్తారు. అంతేనా? మత్తు ఎప్పుడు ఇస్తారు? నీ కడుపు గొయ్యాలనుకున్నప్పుడు మత్తు ఇస్తారు. అంతేనా? కడుపు గొయ్యాలరా అన్నప్పుడు ఏం చేస్తారు? మత్తు ఇస్తారు. అంటే కోసింది నీకు తెలియకూడదు. వామ్మో వాయని అరవకూడదు లోపల. అరిస్తే అందరూ వస్తారు బయటికి, ఏం జరుగుతుందని. అందుకని నువ్వు అరవకూడదు. కోస్తున్న మీద కూడా పడుకోవాలి వాడ. అందుకని ఒక మత్తు ఇస్తారు నీకు. మత్తు ఇచ్చిన తర్వాత కోస్తారు నిన్ను. అంతేనా? మత్తు ఇచ్చారు. ఎందుకు? చీకటి అయింది. అక్కడ ఒక ఆపరేషన్ జరుగుతుందన్నాడు. దేని కొరకు? ప్రైజ్ ది లార్డ్. ఆ చీకటి కమ్మినప్పుడు కృప కలుగును గాక. సమాధులు తెరవబడుతున్నాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సమాధులు తెరవబడుతున్నాయి అక్కడ. ఏమా అబ్బాబ్బా, సమాధులు తెరవబడే ముందుగా పక్కలో నుంచి ఒక ఆయనను కొంతమంది బయటకు వస్తున్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అవును కదా, ఆయన కలువరి శిలువలో ఉన్నప్పుడే కదా ఆయన పక్కటెముకలు పొడిచినప్పుడు నీరు రక్తం బయటకు వస్తుంది కదా. అదే సమయంలో ప్రైజ్ ది లార్డ్ భూమి వణికింది కదా, బండలు బద్దలైనవి కదా. వాస్తవానికి భూమి వణికినప్పుడు భూకంపం వచ్చింది కదా, బండలు బద్దలైనవి కదా. బండలు బయటకు వచ్చినాయంట. ఏ బండలు బయటకు వచ్చినాయి అన్నాడు ప్రవక్త ఒక మెసేజ్లో. కృప కలుగును గాక. ఏ బండలు బయటకు వచ్చినాయి అన్నాడు? ఆ యొక్క ఆ సాతాను గాడు, ఆ లూసిఫర్ గాడు కాలుచున్న రాళ్ళు మధ్య నడిచాయట. ఆ రాళ్లే ఇప్పుడు చల్లబడి ఎక్కడున్నాయి అన్నాడు ఆయన. ఆ రాళ్లే చల్లబడి ఉన్నాయి, ఆ కాలిన రాళ్లే చల్లబడి ఉన్నాయి. ఎప్పుడైతే విమోచన జరిగిందో ఆ రాళ్ళు బయటకు వచ్చినాయి అన్నాడట. ఆ కాలిన రాళ్ళు బయటకు వచ్చినాయి. కృప కలుగునుగాక. ఏం జరుగుతుంది? పరలోకం అంతా ఆనందంతో నిండి ఉంది. ఆయన పిల్లల కేకలు, రక్తము రక్తమని కేకేశారు పిల్లలు. ఆ విమోచన కొరకు ఎదురు చూశారు పిల్లలు. వాళ్ళు కేకలేసినప్పుడు కదా రక్తం బయటకు వచ్చింది. ఏమా హల్లెలూయా. నేను అంటున్నాను ఇప్పుడు రక్తము అని కేకలేస్తున్న వాళ్ళు ఆయనలో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో భూమిలో సమాధిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంతేగా సార్? కొంతమంది ఏమో సమాధిలో ఉన్నారు, వాళ్ళు కేకలేస్తున్నారు. కొంతమంది ఆయనలోనే ఉన్నారు. ఉన్నారా లేరా? రాబోతున్న వాళ్ళందరూ ఆయనలోనే ఉన్నారు కదా. కృప కలుగును గాక. వారు కేకలేస్తున్నారు. అబ్బా, కొంతమంది అయితే బయటకు వచ్చారు. సమాధులు తెరవబడి బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ శతాధిపతి అక్కడున్న సైనికులు భూకంపం మాత్రమే చూడలేదట, సమాధుల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చూశారు. వామ్మో, ఈయన మనిషి కాదు, నిజంగా ఈయన దేవుని కుమారుడే. మన భాష చెప్పండి, ఈయన దేవుడే. ఈయన దేవుడే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో రెండో వ్యక్తి కాదు, మూడో వ్యక్తి కాదు. ఈయన దేవుడే. హల్లెలూయా.
ఈయన దేవుడే అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అక్కడ సమాధులు తెరవబడ్డాయి. అబ్బా అది అది తలుచుకుంటే గుణంత జల్లు అంటుంది. సమాధులు తెరవబడి అవి ఎవరు చూశారు? శతాధిపతి ఆయనతో ఉన్న సైనికులు. ఆ బండలన్నీ పక్కగా వెళ్ళి సమాధులను చెవులు బయటకు వచ్చి నిలబడ్డారు. నేను అది చదువుతున్నా అనుకున్నాను, ఇంకా వాళ్ళ గుండెలు జారలా పాపం. వామ్మ భూతలేదు బయటకు వస్తున్నాయి అనుకుని పరిగెత్తాలి అక్కడి నుంచి వాళ్ళు. అలా జరగలేదు. వాక్యపు వాతావరణం నిండిపోయింది అక్కడ. కృప కలుగును గాక. ఏదో ఒక రోజున అదే జరగబోతుంది మనకి. ఏదో ఒక రోజున అదే అదృశ్యాన్ని చూడబోతున్నాం. హల్లెలూయా. విమోచించబడిన బిడ్డలు ఒకప్పుడైతే రక్తం కొరకు కేకలేశారు, వారి కేకలు వేయగా ఆయన అన్నిటిని సహించాడు, ఆయన అన్నిటిని భరించాడు. తన పిల్లల విమోచన కొరకు అన్నిటిని భరించాడు ఆయన. దీన్నే పౌలు గారు రాశారు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను సహించాడు. ఏంటి ఆనందం? తన పిల్లల ఆనందం అది, తన పిల్లల ఆనందం అది, తన కుటుంబ సభ్యుల ఆనందం అది. వారు మొరపెడుతున్నారు అక్కడ, డాడీ మాకు రక్తం కావాలి, డాడీ మాకు విమోచన కావాలి, డాడీ మాకు విడుదల కావాలి, డాడీ మేము ఇదిగో ఈ యొక్క గోతులో మరణమనే గోతులో ఉన్నాం, విడిపించు డాడీ అని బిడ్డల కేకలు కలవరిలో ఓర్చుకునేటట్టు సహించేటట్టు చేసింది. కృప కలుగునుగాక. సార్ అదే పిల్లలు ఇప్పుడేమని కేకలేస్తున్నారు? అదే పిల్లలు ఇప్పుడేమని కేకలేస్తున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. టీకా కలిగిన పిల్లలు ఇప్పుడేం కేకలేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆ విమోచించబడిన పిల్లలు, ఆ రక్తం చేత కడగబడిన పిల్లలు, ఆ కేకలు వేసి ఆ యొక్క విమోచనని, ఆ పాప క్షమాపణ పొందుకున్న పిల్లలు. ఎందుకోసం దీన్ని మనం ఏం జరిగిందంటే వాళ్ళందరూ మేడగదిలోకి వెళ్ళారండి. ఎన్ని రోజులు ఉన్నారు మేడగదిలో? 10 రోజులు ఉన్నారండి. 10 రోజులు నుండి ఏం చేశారనేది ప్రవక్తనండి. ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన, ఒకటి కాదు. అవసరమైనప్పుడు ఒకటి చెప్పుకోవాలి మనం, అంతే. ఏమంటారు? ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. అవునా? ఎందుకు 10 రోజులు ఉన్నారన్నాడు? 10 రోజులు వారు ఏక మనసుతో ప్రార్థించారన్నాడు. ఏం జరిగిందంటాడు? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఏం జరిగింది? ఆయన ఒక మాట అంటాడు. ఏం జరిగింది అక్కడ? సార్ ఏడవన్నారా? ఏం జరిగింది సార్ అడా? కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఓకే, ఏం జరిగిందంటే ఒక మాట అంటాడు, కృప కలుగును గాక. అసలు ఆ 10 రోజులు ఏం జరిగిందంటే, ప్రాఫిట్ ఒక మెసేజ్లో వారు 10 దినాలు వారు పూర్తిగా వాళ్ళని ఖాళీ చేసుకుంటున్నారట. పరిశుద్ధాత్మ శాత నింపబడటానికి వారు ఖాళీ చేసుకుంటున్నారంట అక్కడ. అలా ఖాళీ చేసుకోవడానికి 10 రోజులు పట్టిందంట. అయ్యా ఆల్ నైట్ ప్రార్థనలో కూర్చోయంటే ఒక్కళ్ళు కూర్చోట్లేదయ్యా. ఆల్ నైట్ ప్రార్థనలో ఒక్కళ్ళు కూర్చోట్ల, బిజీ. అయ్యా ఆల్ నైట్ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలు పెట్టింది ఏంటంటే నువ్వు కొంచెం ఖాళీ చేసుకొని ఆయన చేత నింపబడటానికయ్యా. కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? నేను కోడ్ చదువుతానయ్యా మీకోసం. ప్రైజ్ లార్డ్.
పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలం అనే మెసేజ్లో 141వ పేర చదువుతున్నా. 61 సంవత్సరాలు ఉంది ఇది. పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలం 141 పేర చదువుతున్నా. మాకేది అవసరము ఓ దేవా, ఇప్పుడు అంతటా కుమ్మరింపు జరుగుచున్నట్లు నాకు తోచున్నది. మొత్తం దేవుని ఉరుముతో ఒక దేవుని ప్రవక్త లేచుట ఈనాడు మనకు అవసరం. కృప ద్వారా మనకు ఆయన దొరికాడు. ఈ లోకము కదిలించి సిగ్గుతో ముంచు ఆత్మీయ మెరుపు అవసరం. ఆత్మీయ మెరుపు అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు కావలసినది ఖాళీ పాత్రలు. అది నిజం. బయటకు పిలువబడిన సంఘం ఆయన వర్తమానమును, దీవెనలను మరియు దేవుని శక్తిని పొందుకొని చిన్న గుంపు కావాలను. ఆయన వర్తమానమును, దీవెనలను మరియు దేవుని శక్తిని పొందుకొని చిన్న గుంపు కావాలను. హల్లెలూయా. అదే మనకు కావాలను. దేవుని స్తోత్రం. కింద చదువుతాను ఇంకా. బలము పొందునట్లుగా బలహీనుడు కమ్ము, అది ప్రతి దెయ్యమును జయించును. మరొకసారి, బలము పొందునట్లుగా బలహీనుడు కమ్ము, అది ప్రతి దెయ్యమును జయించును. నువ్వు దెయ్యాన్ని జయించాలి అంటే, ప్రతి దెయ్యాన్ని, నువ్వు బలహీనుడు అయితే బలము పొందుతావన్నాడు. ఎప్పుడు బలహీనుడు అవుతావు? ఖాళీ పాత్ర అయినప్పుడు అన్నాడు. ఖాళీ పాత్రకు రా, కృప కలుగునుగాక. దేవుని సన్నిధానానికి వచ్చి అసలు ఏం జరుగుతుందో నీ జీవితంలో నీ చర్య అంతటిని చెప్పుకోగలిగితే, నీ పాపమంతా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టగలిగితే అప్పుడు ఖాళీ అవుతావు. ఎప్పుడైతే ఖాళీ పాత్ర అవుతావో అప్పుడు దేవుడు ఆ ఖాళీ పాత్ర నింపుతాడు. ప్రతి దెయ్యమును జయించే శక్తి అప్పుడే నీకు వస్తుంది అన్నాడు. నువ్వు ఖాళీ అవ్వకుండా చేయలేవు. పెంతుకొస్తే మనం ఎందుకు 10 రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఖాళీ అయ్యారన్నాడు. ఎడతెగని ప్రార్థన ద్వారా ఖాళీ అయిపోయారు. లోకం ఏదైతే వారు లోపల ఉందో బయటికి నెట్టారు వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు ఎదురు చూస్తుంది దేనికోసం అంటే పరిశుద్ధాత్మ కొరకు. ఫిల్ చేయబడ్డారు వాళ్ళు. దేవుని స్తోత్రం. దేవుని చేత వాడబట్టడానికి ఫిల్ చేయబడ్డారు. హల్లెలూయా. వారు ఎంతగా ఫిల్ చేయబడ్డారంటే కృప కలుగునుగాక. హల్లెలూయా. వీరు క్రీస్తులాగే ఉన్నారే, అంతగా. వీళ్ళు దేవునిలాగే ఉన్నారే, వీళ్ళు దేవుడి బిడ్డలేనే, వీళ్ళు భూలోకమును తలకిందులు చేసేవారే. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తిని రిలీజ్ చేసేవారే వీరు. అంతగా ఫిల్ చేయబడ్డారన్నాడు. అవును కదా? చెప్పు ఇప్పుడు నువ్వు ఏ రీతిగా అన్నాడు. బలము పొందినట్లుగా బలహీనుడు కమ్ము. ఒకవేళ నీకు బలం కావాలా, నువ్వు బలహీనుడు కా. అప్పుడు ప్రతి దెయ్యాన్ని జయిస్తావు. నువ్వు బలం రాకుండా దెయ్యాన్ని జయించలేవు. దెయ్యాన్ని జయించాలంటే నువ్వు బలహీనుడు అవ్వాలి ముందు. బలహీనుడు అవ్వడం అంటే నీలో ఉన్న పాపమంతటిని బయటికి నెట్టడమే. బలవంతుడు అంటే దేవుడు ఆత్మశాత నింపబడటమే. అప్పుడు ప్రతి దెయ్యాన్ని నువ్వు జయిస్తావు. ప్రతి విషయాన్ని జయిస్తావు. ఆర్థిక లోటును జయిస్తావు. దేవునికి స్తోత్రం. నువ్వు అన్నిటిని జయిస్తావు సహోదరుడా. కాదంటావా? నువ్వు అన్నిటిని జయిస్తావు. ఒక చిన్న కోడ్ చదివి ముగిద్దాం, ఓకేనా? ఓకే. కలవరపై ఆ రోజున మెసేజ్లో ఒక చిన్న కోడ్ చదువుతున్నాను నేను మీ కొరకు. చదువుదాం. 84వ పేర 85 కానీ చదువుదాం. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న మొదటి విషయం, యేసు ఎన్నడూ తన కొరకు తాను జీవించలేదు. ఆయన జీవితం ఇతరుల కొరకు
ఖర్చు చేయబడింది. యేసు ఎన్నడూ తన కొరకు జీవించలేదు. అతడి జీవితము ఇతరుల కొరకు ఖర్చు చేయబడింది. ప్రైజ్ లార్డ్. పరిపూర్ణంగా అది నిత్య జీవం. నీవు సంఘమునకు వెళ్ళి మంచి పనులు చేయుచున్నానని చెప్పినప్పుడు అది మంచిదే. కానీ నీవు నీ కొరకే జీవించుచున్నప్పుడు నీకు నిత్య జీవం లేదు. కానీ నీవు నీ కొరకే జీవించుచున్నప్పుడు నీకు నిత్య జీవం లేదు. నిత్య జీవము ఇతరుల కొరకు జీవించుట. ఆయన దేవుని యొక్క గొర్రె పిల్లతో వచ్చినప్పుడు ఆయన దాన్ని రుజువు చేశాను. ఆయన జీవించి నిత్య జీవము కలిగి ఉండెను. ఎందుకంటే ఆయన తన కొరకు తాను జీవించలేదు, ఆయన ఇతరుల కొరకు జీవించను. మరియు ఆ దినమును స్వీకరించడం ద్వారా నువ్వు నిత్య జీవమును స్వీకరించదువు. ఇక ఎంత మాత్రం నీ కొరకు నువ్వు జీవించవు, నువ్వు ఇతరుల కొరకు జీవించదవు. ఎవరు పడితే వారు నిన్ను అలా తిడుతుంటే నీవెలా తట్టుకోగలవు? నేను ఎట్టబడితే తిడుతుంటే నీవెలా తట్టుకోగలవు అని ఒకరన్నారు. నీవు నీ కొరకు జీవించవు, నువ్వు ఇతరుల కొరకు జీవిస్తావు. ఇదే కలవరిలో జరిగింది. ఆయన అంతసేటుగా తిడుతుంటే ఆయన ఎందుకు వచ్చుకున్నాడో తెలిసిన? నిత్య జీవం కోసం, నీకు నిత్య జీవం ఇవ్వటం కోసం ఆయన వచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన కొరకు కాదు, అది నీ కొరకు వచ్చుకున్నాడు అన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. నీవు మనుషును విమోచించులాగున మీరు కుమారులగుదురు, మరియు వారు కుమారులై ఉండిరన్న సంగతిని సంఘము మర్చిపోయి ఉనిటి ఇక్కడ అసలు సమస్య. ఈ రోజున ఎంటే మెసేజ్లో ఉన్న వారికి ఒక సమస్య, మీరు దేవుడు కుమారులన్న సంగతి మర్చిపోయారట. పెద్ద సమస్య అంట. సంఘములో నువ్వు ఎవరువో, నువ్వు దేవుడు కుమారుడు అన్న సంగతి మర్చిపోయావు. దేవుని స్తోత్రం. సార్, దేవుడు కుమారులకి చాలా ఉన్నతమైన ఆరాధనలు ఉన్నాయి సార్. చాలా హుందాగా ఉంటారట. రొమ్ములు అట్ట ఇరుసుకొని చేతులు వెనక్కి పెట్టుకొని చాలా దర్జాగా నిలబడతారట. అది దేవుని పిల్లలు. కృప కలుగునుగాక. అయ్యా ఎక్కడ ఉన్నారా? దేవుడు పనులు చేయటానికి అది మా పని, నా పని అది. ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. ఆ యొక్క ఎవరు బానిస గురించి ప్రవక్త ఒకసారి చెప్పాడు కదా, ఒక తెగకి రాజకుమారుడు బానిసకి వెళ్ళాడు కదా, అతడు రొమ్మిరుసుకొని నిలబడినప్పుడు ఇంకంతకానికి ఒక పని ఉంది. ఆయన అందరికంటే ముందుగా పనులన్నీ చేసి మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని అలా రాజు టీవీగా నిల్చుంటాడట. పనులేం చేయకుండా వచ్చి రాజు టీవీకి లేడట. అయ్యా పనులేం చేయకుండా వచ్చి సొల్లు కబుర్లు చెప్పమల్ల దేవుడు నిన్ను. ఏం పనులు చేయరు, ముచ్చట్లు వేస్తూ ఉంటారు. ఇంట్లో పనులను చూస్తూ ఉంటే ఎక్కడ ఇల్లు ఉడిసే పని అక్కడే ఉండిద్ది, అంటులు గడిగే పని అక్కడే ఉండిద్ది, బట్టలు ఉతికే పని అక్కడే ఉండిద్ది. అవి ఏం చేయరు. ఇక ముచ్చట, ఇక ఫోన్ దొరికిద్దో ముచ్చట వేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు కాదు రాజకుమార్తెలు, వీళ్ళు కాదు తమ పనులు మరిచిపోయి ముచ్చట్లేసేవాళ్ళు కాదు రాజకుమారులు. మరెవరు? ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని, అవునా, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి అన్ని పనులు కంప్లీట్ చేసి రావాలి. కొంచెం సంఘంలోకి రాయితీ. ఇప్పుడు ప్రైజ్లా నిత్య జీవం అనగా ఇతరుల కొరకు జీవించుట. మరి నువ్వేం జీవించావు నాయన? కోటం అన్నాం ఇతరుల కొరకు. 10,000 రూపాయలు అని చెప్పారు చర్చిలో. పిచ్చుకుంటుంది చెయ్యంతా. 10,000 అంట. ఏం చేయాలి ఇప్పుడు? అది కాకుండా ఒక కట్ట బియ్యమట చెయ్యి పిచ్చుకుంటా ఉంది. ఇప్పుడు 10,000 రూపాయలు యాడ్ చేయాలి. డాక్టర్ అమ్మ కొయ్యాలంటే 4 లక్షలు అవుతాం ఇప్పుడు. అంటే 4 లక్షలా? 4 లక్షలు ఎక్కడ ఉన్నాయి? డాక్టర్ గారు నువ్వు అట్టంటే కుదరదు. ఏదో 4,000 5,000 అయితే అయిపోతుంది అనుకుంటే మేము 4 లక్షలు అని ఎందుకు? మా గుండె జారుతుంది. ఇక్కడ గుండెలేం జారటం ఎట్టే ఉండవు.
ఇస్తే కత్తి పెడతా, లేకపోతే తీసుకెళ్ళు అనగానే చెప్పురా పెద్దోడా, ఆ పొలం అమ్ముదామా ఈ పొలం అమ్ముదామా, ఆ ప్లాట్ అమ్ముదామా ఈ ప్లాట్ అమ్ముదామా, ఆ ఇల్లు అమ్ముదామా ఈ ఇల్లు అమ్ముదామా, ఈ బంగారం తీసుకెళ్ళి ఏ బ్యాంకులో పెడదాం చెప్పు. ఈ ఆలోచనలు వస్తాయే. నిత్య జీవం ఇతరులకు ఇవ్వాలి. ఇప్పుడు కోటమనగా నిత్య జీవాన్ని ఇవ్వటం అనగానే నిత్య జీవాన్ని ఇవ్వటానికి 10,000 ఇవ్వాలా అమ్మా? కొత్తగా గట్టి పడుకుంది. చూసావా పాస్టర్ గారు 10,000 రూపాయలు అన్నాడు, ఇంకా పెరిగిద్ది అన్నాడు. రాత్రి మీరు ఇలా ప్రైజ్లా, ఒకవేళ పెరిగితే అడ్వాన్స్ కొనమని చెప్పాం. ఓ డాక్టర్ గారు ఇంజనీర్ ఏం చేస్తారంటే ఎంత అవుతుందండి, ఒక 5 లక్షలు అయితే అయిపోతుందండి ఇల్లు అంటాడు. దిగిన తర్వాత కదా అది 20 లక్షలు అయ్యేది. వాడు చెప్పేది 5 లక్షలే. ఏం సార్ 5-6 లక్షలు అయితే అయిపోయింది సార్ ఇల్లు అంటాడు. అయిన తర్వాత తీసుకురా 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 అన్నట్టు ఈ కూటమి కూడా ఎట్టా ఎంత ముగిస్తుంది మనకు తెలియదు కదా సార్. అదేమో తీసుకొచ్చి ఇంటికి పెట్టింది, పెళ్ళికి పెట్టింది రావట, కానీ అట్టడిది కాదా ఇది. ఇది దాచుకునేది, ఇది నిత్య జీవంలో దాచుకునేవి అన్ని. కృప కలుగునుగాక. ఇతరులకు నిత్య జీవాన్ని ఇచ్చేది కూటాలు. చెప్పు సార్, ఇంకెప్పుడైనా ఇస్తావు నువ్వు? ఖర్చు పెడతా? ఏ ఖర్చు పరలోక రాజ్యంలో చేర్చబడదు సార్. ప్రభు యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన అన్నాడు, నేను రోగిగా ఉన్నాను, నన్ను చూడవచ్చావు, హాస్పిటల్లో ఉంటే, జైల్లో ఉంటే, ఆకలితో అన్నం పెట్టావు. ఇవన్నీ ఏంటి? ఇదంతా స్వార్థ పనే, ఇదంతా స్వార్థ పనే. దానికి ఖర్చు పెట్టు, పరలోక రాజ్యంలో నీకు ఫలం ఉంది. ఎందుకని ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను, కోటాలకు ఖర్చు పెట్టేటప్పుడు మీరు ఆలోచన చేయకండియా, చేయకండి అంటే చెబుతూ ఉంటాను. ఎందుకంటే నీకు దొరకక దొరికిద్ది అది. స్వార్థ పని అనేది దొరకక దొరికిద్ది నీకు. దాన్ని కాసుకొని ఉండాలి పని కొరకు. భారం అనుకుంటే నేనేం చేయలేను. నేను నువ్వు ఎట్టున్నావా నాకు తెలియదు కదా, నేనైతే కాసుకొని ఉన్నా. కృప కలుగునిగాక. ఏం చెప్పేదేం లేదు, నా తగ్గేది అసలు లేదు. అర్థమైంది ఈ మాట మీకు? నా అసలే తగ్గేది ముచ్చటే లేదు. నువ్వు ఒక్కడే చేస్తావు పాస్టర్ గారు, అది తర్వాత సంగతి, చెప్పకూడదు లేని ఇంకా చూడటమే మీరు అంతే. ఇక కృప కలుగునిగాక. ప్రవక్త మెసేజ్లో నేర్చుకుంటాం, నువ్వు దేవుడి కొరకు ఒక పని చేయాలనుకున్నప్పుడు సంపూర్ణంగా చేయన్నాడు ఆయన, అసంపూర్ణంగా చేయొద్దు అన్నాడు ఆయన. నువ్వు దేవుడి కొరకు ఒక పని చేయాలనుకుంటే సంపూర్ణంగా చేయి, అసంపూర్ణంగా చేయకు. నువ్వు దేవుడికి అలాంటి వారే కావాలి. మరణమత్సవం అంతవరకే. కృప కలుగునిగాక. సరేడమన్నారా? నువ్వు ఒక కుమారుడివి, నువ్వు క్రీస్తు స్థానమును తీసుకొనిచున్నావు. నువ్వు కుమారుడివి, నువ్వు ఒక కుమారుడివి కావున నీ కొరకు నీవు జీవించవద్దు, ఇతరుల కొరకు జీవించు. ప్రజలా, సరే బ్రహ్మం సహోదరుడా, నేను ఈ సహోదరుని కొరకు జీవించగలను, ఎందుకంటే నిత్యంగా ఇతడు ఒక మంచి మనిషి. ఇది అది కాదు, చాలా మంచోడండి, నేను ఈ కొరకు బతుకుతాను, అది కాదట. నిన్ను ద్వేషించే మనిషి కొరకు జీవించు. అది నిన్ను ద్వేషించే మనిషి కొరకు జీవించు. వీలైతే నిన్ను సంపించే ఆ వ్యక్తి కొరకు జీవించు. వీలైతే నిన్ను చంపే వ్యక్తి కొరకు జీవించు. అబ్బా సార్, దీనికి కొంచెం ఏమంటారు తెలుగు భాషలో గట్స్ ఉండాలి, కొంచెం ఏముండాలి, దమ్ము ఉండాలి కదా. నిన్ను హింసించే వరకు జీవించు, నిన్ను ద్వేషించే వారి కొరకు జీవించు, నేను చంపేవారి కొరకు కూడా. అదేంది చంపుతుంటే చూడాలా పాస్ గారు? ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్లో ఉన్నదంతా అదే, యూట్యూబ్లో ఉన్న చర్చ అంతా అదే. అసలు ఆయన మర్చిపోయాం. చంపారు, ఓకే, దేవుని స్తోత్రం,
చచ్చిన ఆయన బాగానే చచ్చిపోయాడు, మంచి మాట చెప్పే చచ్చిపోయాడు ఆయన కూడా. కానీ బయట ఉన్న వాళ్ళకి పట్టుకుంది భయం. ఏం భయం పట్టుకుంది? ఇంకెవడన్నా వచ్చి నన్ను చంపుతున్నామని. ఆయన చెప్పే చచ్చిపోయాడు పాపం. మరణానికి స్వాగతం పలకండి, మరణాన్ని ఆలింగనం చేసుకోండి అని చెప్పాడు ఆయన. ఆయన అలాగే ఆలింగనం చేసుకున్నాడు. మరి వీళ్ళకేమైంది ఇప్పుడు? వాక్యం ఏం చెబుతుంది? నీ చంపేవారి కొరకు జీవించు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? ఆయనకు వాళ్ళు చేసినది అదే. ఆయనను వాళ్ళు చంపారు, మరి వారిని రక్షించలాగిన ఆయన చనిపోయాను. అది నిత్యజీవం. ఎక్కడే ఉన్నారా? అది నీ రొమ్మున ఉన్నది. అప్పుడు నీవు పరలోకమునకు అభిముఖముగా ఉన్నావు. నీవు నీ సొంత సంగతులను నీవు త్యాగం చేస్తావు, వాటిని వదిలేస్తావు. గొర్రె తన బొచ్చును ఇచ్చినట్లుగా నీవు కలవర వైపు చూచుట కొనసాగిస్తావు. గొర్రె ఎప్పుడు కూడా బొచ్చునిస్తూ కాపరి నా బొచ్చు ఎందుకు తెచ్చుకుంటూ నువ్వు అందవు. ఏం చేసింది గొర్రె? కట్ చేసుకునేది. అది గొర్రె చేసే పని. అది ఒక్కటే అనేది, నేను గొర్రెగా పుట్టినందుకు దేవానికి స్తోత్రం. ఆ గొర్రె బొచ్చు ద్వారా ఇతరులు నేను ఎంతగానో సంతోషపెడుతున్నాను. మీ సంతోషం కొరకు బొచ్చును తీసుకోండి అనేది. ప్రవక్త అంటాడు ఒక మెసేజ్లో, అసలు నువ్వు గొర్రె అయి ఉంటే మంచిది, గొర్రెని నువ్వు ఉన్ని పెట్టవా, అదే ఆ ఉన్నిని ఉన్ని పెట్టవా అని చెప్పాల్సిన అవసరం లేదు. అది గొర్రె అయితే ఉన్ని పెట్టిద్ది అన్నాడు. ఒక విశ్వాసిని, ఒక దేవుడి బిడ్డని ఇతరుల కొరకు జీవించు అని చెప్పాల్సిన అవసరం వల్ల అతడు నిజంగా దేవుడి బిడ్డ అయితే, నిజంగా దేవుడి కుమారుడు అయితే ఇతరుల కొరకు జీవిస్తాడు. వెనకాల ఉండి నువ్వు జీవించవా ఎన్నిసార్లు పడుతారేది నిన్ను? సార్ ఏంటిది? దేవునికి స్తోత్రం. కలవర వైపు నువ్వు చూచుట కొనసాగిస్తావు, కృప కలుగును గాక. ఆ గొర్రె చేసినట్టు నువ్వు కూడా కలవర వైపు చూస్తూ కొనసాగిస్తా. ఒక చోట ప్రవేశించడానికి ఇది మీకు సహకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. చెప్పండి కలమరి ప్రజలందరూ చేయవలసిందే. మరెవరో మరి ఉద్దేశం ఏమిటో కనుగొంటా. సంఘము సంగీతమును వాయించుటకు, పాటలు పాడుటకు మాత్రమే సంఘమునకు వెళ్ళట్టు కాదు. సంఘము దిద్దుబాటు జరిగే చోటు, తీర్పు దేవుని మందిరం నుండి బయలువెళ్ళను. అయ్యా, ఈరోజున మనం ఎక్కడ కూర్చున్నామంటే ఒక దిద్దుబాటు జరిగే స్థలంలో కూర్చున్నాం. సంగీతాలు వినటానికి, పాటలు వినటానికి ఏదో దానికో రావాలి ఇక్కడికి. ఒక దిద్దుబాటు కొరకు ఎక్కడ కూర్చున్నాం. ఇదంతా దిద్దుబాటు జరిగే స్థలం. దేవునికి స్తోత్రం. మనం ఒక దిద్దుబాటు అవసరం, ఒక తీర్పు మనకు అవసరం. ఎందుకంటే ఇతరుల కొరకు జీవించేదానికి. ఏమంటారు? కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, కలవరిలో ఏం జరిగింది? విమోచన జరిగిందా? కలవరిలో పరలోక రాజ్యమునకు మనకు కావాల్సిన ప్రతి అవసరత, ప్రతి అర్హత దొరికింది. అది కలవరి. మన కేసు క్లోజ్ అయింది, విమోచన జరిగింది, పరలోక రాజ్యమునకు హక్కుదారులము అయ్యాము. కలవరిలో కేసు క్లోజ్ అయిందని చెప్పిన తర్వాతనే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. ఏవేళ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది? కలవరిలో కేసు క్లోజ్ అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు పెంతుకొస్తే మన భూమి మీదకి దిగి ఖాళీ అయిన పాత్రలను నింపాడా? ఈ రోజున మనమందరం ఇక్కడ మరొకసారి కలవర వైపు చూడటానికి ఇక్కడికి వచ్చాం. అయ్యా, మరొకసారి కలవర వైపు చూడటానికి వచ్చాం. ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకున్నాం. మనమందరం నిత్య జీవానికి వారసులమని. కలవరిలో ఆయన శ్రమ పడేటప్పుడు అక్కడ రక్తము కొరకే కేకలేసిన వారిలో మనం కూడా ఒకళ్ళం. నమ్ముతారా? రక్తము కొరకే కేకలేసరికి అక్కడ, అందులో మనం ఒకరమే. ఆయన పిల్లలకి కేకలు వేయించుండగా ఆయన అన్నీ భరించాడు. అందులో మన కేక కూడా ఉంది అక్కడ. ఒకవేళ నీ కేక ఉంటే ఇప్పుడు నీ డ్యూటీ ఏంటో తెలిసిన? ఆ రక్తమును పొందుకున్న బిడ్డగా ఆ రక్తంలో ఉన్న జీవాన్ని ఇతరులకు పంచే డ్యూటీయే నీ డ్యూటీ. అదే నిత్య
జీవం. ప్రైజులా. కృప కలుగునుగాక. రక్త కణం అక్కడ పగిలింది, అందులో జీవం బయటకు వచ్చింది. ఆ జీవం పెంతుకొస్తే మన లోపలికి, మన పితరుల లోపలికి వచ్చింది. అది ఈరోజు మన లోపలికి వచ్చింది. ఇంకా ఎవరైతే నియమించబడ్డారో వారి లోపలికి వెళ్ళబోతూ ఉంది. ఇది గాస్పల్ అయినది. కలవరి మనకి చక్కని సువార్తను తీసుకొచ్చింది, నిత్య జీవాన్ని తీసుకొచ్చింది, ఇతరుల కొరకు జీవించడానికి. కృప కలుగునుగాక. సార్ ఎక్కడ ఉన్నారా? ఎన్నో విషయాలను చెప్పాల్సినవి. ప్రైజ్ ది లార్డ్. ధ్యానించండి, వర్తమానాలు చదవండి. పాపం పూర్తిగా పరిష్కారం అయిపోయింది. పాపం పూర్తిగా పరిష్కారమైంది. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. సార్, నువ్వు క్రీస్తుతో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ కార్యములు చేయటానికి ఆయన ఆఖరులో వస్తాడు. స్టార్టింగ్లో వచ్చి ఆయన నిన్ను కనపరుచుకోడు, ఆఖరులో వచ్చి కనపరుచుకుంటాడు. ఎందుకు? స్టార్టింగ్లో రావచ్చుగా, ఆయన ఆఖరిలో ఎందుకు వచ్చాడు? ఎందుకు వస్తాడు? వాక్యముతో నీకు ఒక అనుభవం కావాలి. బాబా, వాక్యముతో నీకు ఒక అనుభవం కావాలి. ఇప్పుడు నీ హృదయాన్ని బరువెక్కేటట్టు చేస్తాడు ఆయన. ఒకరోజు బరువును దించుతాడు. వా, గలిబిలు అవుతా ఉండిద్ది. ఒకరోజు గలిబిలంతా శుభ్రంగా తీసేస్తాడు. ఇదేంది ప్రభు, ఒక్కసారి గలిబిలే లేకుండా పోతే పోయింది కదా. అనుభవం కావాలి నీకు అనుభవం కావాలి. కృప కలుగునుగాక. నిజమది. కొన్ని అనుభవాలు నీకు నేర్పాలి దేవుడు. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. సార్ ఎక్కడే ఉన్నారా? ఒక మాట గుర్తుపెట్టుకో. కలవరి శిలువ నీకు ఎలాంటిది ఇవ్వబడిందంటే ఒక మాట చెప్పండి. సాతాను మీద అన్ని విధాల నీకు అధికారం ఇవ్వబడినది. మరొకసారి, సాతాను మీద నీకు అన్ని విధముల అధికారం ఇవ్వబడినది. ఈరోజు ఒక కళ వచ్చిందనుకో, అనుకో సాతాను వచ్చి నేను విలవిల్లాడేస్తా ఉంది. గుర్తుపెట్టుకో, రేపు మరలా ఒక కళ వస్తుంది. ఏమొస్తుందో తెలిసిన? దాని కాళ్ళు చేతులు కట్టి నీ దగ్గర కూర్చోబెడతాడు తీసుకొచ్చి. నిన్న గోల చేస్తున్నావు కదమ్మా, ఇదేంది అంటే అప్పుడు అనేది నా గోల అంతవరకే అని చెప్పిద్ది. నిజమది. కలవరి అదే తీసుకొచ్చింది నీకు. సాతాను మీద అన్ని హక్కులు నీకు ఇచ్చేసింది కలవరి. వాడు కూర్చోమంటే కూర్చోవాలి, వాడు లెగవమంటే లెగవాలి. అలాంటి రిమోట్ నీ చేతికి ఇచ్చాడు కలవరిలో. నిజం సార్. వాక్యాన్ని ఇచ్చాడు, వాక్య రిమోట్ నీ చేతిలో ఇచ్చాడు, పెట్టాడు ఆయన. సైతానుడా, నువ్వు కూర్చోమంటే కూర్చో, లెగవమంటే లెగవాలి. నేను చెప్తున్నా మా భాష మరికి ఒక మంచి కళ వచ్చిందమ్మా మొన్నని. ఏం కళ అంటే, ఒక 7-8 పాములు 10 పాములు, ఒక 10 పాములు ఉంటాయి. ఇక్కడి నుంచి ఆ గోడ అంత ఉన్నాయి అనకొండలు. ఎన్ని ఏడు నుంచి ఆ గోడ అంత ఉన్నాయి, పొడుగు ఎంత ఎత్తున్నాయి, మొత్తం అంత ఎత్తుంటాయి అనమాట. అన్నిటినీ ఒక ఆయన వాటి మూతులకి ప్లాస్టర్లు వేసి పెట్టాడు. శుభ్రంగా కట్టగట్టి అక్కడ పడేసాడు. అవన్నీ పొడుగు ఆవంతిని సోత్తని ప్లాస్టర్లు వేసి అయిపోయినాయి, కట్టగట్టడం కూడా అయిపోయింది. నేను అనుకున్నాను శుభ్రంగా నడుగు తగెత్తిపోయింది అన్నిటికి మొక్కలు. కానీ అంత కోపం ఉంది వాటి మీద నాకు. ఎందుకంటే గలిబిలు చేస్తున్నాయి చాలాసార్లు, ఎన్నోసార్లు గలిబిలు చేసినాయి. అంతకు ముందు రోజు ఒక కళ ఏంటంటే, నేను చేపలు పట్టుకొని ఉన్నా, ఒక 5-7 చేపలు పెట్టా. నేను అటు వెళ్ళి వచ్చి కలవైతే ఒక పాము తీసుకెళ్ళింది అంటున్నారు ఎవరు వచ్చి. ఏం పాము రా తీసుకెళ్ళింది నా చేపల్ని? 5-6 చేపలు 7 చేపలు మంచి ఎంత పొడుగు చేపలు, మంచి బొచ్చలు పెట్టా. తీసుకెళ్తుంది. ఏ పాము తీసుకెళ్ళింది రా అంటే, నేను ఎత్తుకుంటూ వెళ్తున్నాను. ఆ పాముని ఎటు వెళ్ళిందని దాన్ని కొడదామని కనపట్ల. ఇక్కడ ఏది లేదే అంటే అడిగెళ్ళేసరికల్లా అది పెద్ద పాములాగా ఒక నలతరాసు, అది అంతలా ఉంది అనుకుంటా, బుస్సను పైకి లేసి
నేనే అన్నట్లు లేచింది పైకి. నాకు దాన్ని చూసి భయం పట్ల, దాన్ని ఎక్కడ అది ఎంతదైనా దాన్ని చంపుదామని వెళ్తున్నాను లోపల అటు, అది బుస్సం లేసి నేనే అన్నట్టు పైకి లేచింది అక్కడ. ఓ నేను అక్కడ నువ్వా, నా కంట్లో ఆగలది, నువ్వా అన్నట్టు దానికి వెళ్ళి నేను చూస్తున్నా. మరి దెయ్యం అంటే అందరికి కోపమే మరి. ఎందుకంటే ఒక్క శోధన 2 శోధనలా, ఎన్ని శోధనలు? మామూలు శోధనలు ఏంటి? ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి అన్నీ రెడీగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి రెడీగా ఉంటాయి అన్నీ. అబ్బో ఇంత మంచి మెసేజ్ అన్నావు ఈరోజు అని ఇంటికి వెళ్ళేసరికి రెడీగా ఉండేది. నువ్వు ఒక్క మాట కూడా చెప్పుకొని ఇది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నెంబర్ వేయనిది. ఇది ఒక్క మాట, కలవరిలో వాడు రంగంతా బయటపడింది. కలవరిలో వాడుకున్న అధికారాలను పోయినవి. వాడి మీద పూర్తి అజమాయిషి విశ్వాసకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ రక్తము కొరకు మొరపెడుతున్న పిల్లలు దేని కొరకు మొరపెట్టారు తెలుసా? శత్రువును ఓడించడానికే మొరపెట్టారు. అక్కడ కల్వరిపై ఏం జరిగింది? పూర్తి అధికారం ఆ దేవుడు నీకు ఇచ్చేసాడు. తీసుకోండి. ఇప్పుడు ఈ స్థలం నుంచి వెళ్తూ అధికారాలు తీసుకుని వెళ్ళండి. ఏమాన్ కృప కలుగునుగాక. ఈ గడి వర్తమానాన్ని చేతులు పెట్టాడా? ఆయన పెట్టాడా? హల్లెలూయా. కొందరే ఆ కాలంలో వాక్యాన్ని తీసుకున్నారు. ఈరోజు కూడా కొందరే తీసుకుంటారు. అందులో నువ్వు ఒక్కడవైతే, ఎస్, ఆ మొరపెట్టిన బిడ్డలో నేను ఒకడిని, ఆయన కుటుంబ సభ్యులో నేను ఒకడిని. నేను ఆ కలవరిలో ఏం జరిగిందో అదంతా నా కోసమే జరిగింది. నా విమోచనకై, నా పాప క్షమాపణకై, నన్ను బ్రతికించడానికి, నాకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన కలవరికి వచ్చాడు. ఆయన మరణించాడు నా కోసం. ఆయన తిరిగి లేచాడు నా కోసం. నాకు నిత్య జీవం ఇవ్వటానికి నా కోసం అన్నీ చేశాడు ఆయన. ఇది నీ రియలైజ్, ఇదే నీ గ్రహింపు, ఇదే నువ్వు రక్షింపబడటానికి మొదటి మెట్టిది. ఆయనతో కలిసి నడవటానికి ఇదే నీకు జరగాల్సిన కార్యం. ఇవే నీకు అర్థమవ్వాల్సిన విషయం. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు కలవరిలో ఏదైతే ఆయన సంపాదించాడో అవన్నీ దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రతిదీ నీకు ఇచ్చునుగాక. ఆయన రక్షణ ఇచ్చాడు కలవరిలో నీకు. విమోచన, రక్షణ, నిత్య జీవం, శత్రు మీద అన్ని అధికారాలు ఇచ్చాడు. వాక్యాన్ని దేవుడు నీ కొరకు ఓపెన్ చేశాడు కలవరిలో. ఆయన లేఖనాలు చూసినట్టు నువ్వు కూడా లేఖనాలు చూసే కన్నిచ్చాడు నీకు. కలవరిలో జరిగింది. ఆ గొప్ప కన్ను లేఖనాలు చూస్తూ ఉంది. అదే కన్ను ఈరోజు నీకు ఇవ్వబడింది. మీరు కూడా లేఖనాలు చూడటానికి. ఎందుకంటే లేఖనాలే ముగించేది అన్నిటినీ. మొదటి రాకన లేఖనం ముగిస్తుంది, రెండవ రాకన లేఖనం ముగిస్తుంది. ఆ లేఖనాలు చూసి కళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు. ఈ మధ్యాహ్నం వాళ్ళ దేవుడు మిమ్మల్ని ఆరితికి దీవించును గాక, కృప కలుగును గాక. తల వంచుదా ప్రార్థన చేద్దాం. తల వంచుదాం. కలవరిలో ఏం జరిగిందో నీకు కొన్ని విషయాలను అర్థం చేశాడు దేవుడు. నీ రక్షణకై ఏం చేశాడు ఆయన. సంగమా, ఒకవేళ అవన్నీ నా కోసమే జరిగినాయి అని నీకు అర్థమైతే, ఒక ఆచారం కాదు కలవరి, ఆయన సొంత కుటుంబ సభ్యుల కొరకు జరిగిన ఒక నిజమైన సంఘటన. కలవరి అనేది జరిగిన సంఘటన, కథ కాదది, జరిగిన సంఘటన. తన కుటుంబ సభ్యుల కొరకు జరిగిన ఒక గొప్ప సంఘటన. వారికి నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు మానవుడై ఈ లోకానికి తన బిడ్డలకు, మరణములో ఉన్న తన బిడ్డలను మరణపు ఊబి నుండి, పాపము ఒక మత్తును తీసుకొని రాగా ఆ మత్తు నుంచి విడిపించి, ఏ హక్కులైతే కోల్పోయిన హక్కులన్నింటినీ తీసుకొని మరలా తన బిడ్డలకు ఇవ్వటానికి, ఏ లేఖనములు అయితే చూడలేని కళ్ళు కలిగి ఉన్నారో లేఖనాలు చూడటానికి, ఏ విషయంలో అయితే దేవుడికి దూరంగా ఉన్నారో దగ్గర అవ్వటానికి, నిత్య జీవానికి వారసులు అవటానికి
దేవునిలో ఉన్న ప్రతి అధికారమును పొందుకోవడానికి, ఆయనకి ప్రతినిధులుగా ఉండటానికి కలవరి ఎన్నో 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 మన కొరకు రెడీ చేసింది. అందుకని కాల ప్రవక్త ఒక మాట అన్నారు, నువ్వు కలవరి వైపు చూడు. ఎన్ని పాపాలు చేసుకుంటూ వచ్చావు వాటి వైపు చూడకు, వాటిని వదిలేసాయి. మరపన సముద్రంలో వాటిని పడేస్తాడు దేవుడు. నువ్వు ముందుకు చూడు కలవరి వైపు. ఆయన నీ కొరకు ఏమేమి సిద్ధం చేశాడో అవన్నీ దొరుకుతాయి. ముందుకు చూడు. అదే మెసేజ్ అని మనకు నేర్పింది. ముందుకు చూద్దాం, ముందుకు చూద్దాం సంగమా. జయించడానికి ముందుకు చూద్దాం. పరిపూర్ణంగా నింపబడటానికి ఖాళీ అవుదాం. ఆయన ఆత్మశాత నింపబడదాం. ప్రతి దెయ్యమును జయించే శక్తిని కలిగి ఉందాం. వాక్యాన్ని సంపూర్ణంగా అంగీకరిద్దాం. వాక్యం ముందు పెట్టుకుందాం. వాక్యాన్ని తిందాం. వాక్యాన్ని చేత నింపబడదాం. శత్రువును వాక్యంతో ఓడిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన తండ్రి కలవరిలో వాక్యంతో వాడిని ఓడించాడు శత్రువుని. మనకు కూడా వాక్యం ఇచ్చాడు. మనం కూడా వాక్యంతోనే ఓడిద్దాం. ఆచారాలు పక్కన పెడదాం. మానవాలోచనలు పక్కన పెడదాం. జన్మిద్దాం. కుటుంబంలో పుడదాం. ఒకవేళ నువ్వు వాక్యంలో పుట్టినట్లయితే నీ తండ్రి వాక్యం, నీ రాజ్యం వాక్యం, నువ్వు సహవాసం చేసేది రాజ్య సంబంధాలతో, వాక్యంతోనే నీ బంధం. క్రొత్తగా జన్మించిన ఓ సహోదరుడు సహోదరి, నువ్వు జన్మించినట్లయితే నీ తండ్రి వాక్యము, నీ సహోదరుల వాక్యము, నీ తోబుట్టుల వాక్యము, ఆ కుటుంబము, ఇంటి పేరు వాక్యము, అదంతా వాక్యమే. నువ్వు కళ్ళు తెరిస్తే వాక్యమే, వింటే వాక్యము, ఎక్కడ నడుస్తున్న వాక్యము, అదంతా వాక్యము. వాక్యముతో విడదీయలేని బంధమును ఇచ్చేది క్రొత్త జన్మ. ఈ మధ్యాహ్న వేళలో అలాంటి క్రొత్త జన్మ పొందిన బిడలముగా, నిత్య జీవం కలిగిన బిడలముగా, ఇతరుల కొరకు నిత్య జీవాన్ని అందించే బిడలముగా మనం అందరం ఉందాం. ఖాళీ అవుదాం. ఆయన ఆత్మస్థిత నింపబడదాం. ఆ ఎత్తబాటుకు సిద్ధపడదాం. ఏదో ఒక రోజు ఉదయకాలంలో జరిగే ఎత్తబాటుకు సిద్ధపడదాం. మొదటి అక్కడ అయిపోయింది. 2000 సంవత్సరాల నుంచి ఆయన బిడ్డలు ఎవరు రావాలో వచ్చారు భూమి మీదకి. ఆఖరి గొర్రెల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒకళ్ళు భూమి మీద ఉన్న నీవు ఆ ఒక గొర్రెవైతే ఆఖరి గొర్రె కొరకు జీవించే జీవితమే నీ జీవితం. ఈ మధ్యాహ్నం వల్ల అలాంటి జీవితం కలిగి ఉందాం. ప్రభువును పూర్తిగా లోపల చేర్చుకుందాం. ఆయన ఆత్మజాత నింపబడదాం. ఇతరుల కొరకు జీవిద్దాం. ఎత్తబాటుకి రెడీ అవుదాం. పరిపూర్ణంగా ఆయన కృప నిత్యం మనతో ఉండనిగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎన్నో మాటలు మీ యొక్క ప్రభువా కృప ద్వారా మీరు మాట్లాడుచుండగా వినే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. అవును, కలవరలు ఏం జరిగిందో కొన్ని విషయాలు చూసే భాగ్యం మాకు ఇచ్చావు ప్రభువా తండ్రి. అవును, జరిగిందంతా మా కోసమే జరిగింది ప్రభువా. అక్కడ ఎంతగా మీకు అవమానం జరిగిందో అదంతా మా కోసమే. ఎంతగా నీ హేళన చేయబడ్డావు. ఏ పాపము లేని మీరు మా కొరకు పాపిగా మా స్థానం తీసుకొని కొట్టబడ్డారు తండ్రి. అయ్యా, తప్పించుకోవటానికి నీకు అధికారం ఉంది, కానీ తప్పించుకోలే. సహించారు. కారణం రక్తం కొరకు నీ బిడ్డలు అక్కడ మొరపెట్టుచుండగా, విమోచన కొరకు నీ బిడ్డలు మొరపెట్టుచుండగా, ఒక తండ్రిగా ఆ బిడ్డల మొర విని వాళ్ళ కోసం అన్నిటిని సహించావు. వాళ్ళ రక్షణార్థమై తండ్రి నీ వస్త్రములు లాక్కొని సీట్లు వేసుకొని పంచుకున్నారు. వస్త్రహీనులు చేసి అక్కడ నిలబెట్టారు నిన్ను. అయినా మా కొరకే భరించావు తండ్రి. ఎన్నో విషయాలు తయవా, మేము ఊహించలేని ఎన్నో విషయాలు ఇంకా మేము ధ్యానించవలసి ఉన్నవి. ఇవన్నీ మా కోసమే జరిగినాయి ప్రభువా. అందుని బట్టి నీ పాదములకి లెక్కింపులేని స్తోత్రములు తండ్రి. స్వామి, మధ్యాహ్న వేళలో ఈ మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. తల వంచి నీ బిడ్డలను దీవించండి. లైవ్లో ఉన్న దేవుని బిడ్డలు కూడా దీవించండి. ఎవరైతే ఆ రక్తం కొరకు కేకలు వేశారో,
ఇంకా కేకలు వేస్తున్నారు ప్రభువా. వారందరికీ మీరు తండ్రిగా ఉన్నారు, వారందరిని రక్షించే దేవుడిగా ఉన్నారు, వారందరికీ ప్రభువా మీరు ప్రభువుగా ఉన్నారు, వారందరి ఎడల మీరు ఆలోచన కలిగి ఉన్నారు. వారందరిని దీవించినందుకు స్తుతులు ప్రభువా. మా చిన్న సంఘంలో ఆ రక్తం కొరికే కేకలేసిన ప్రతి బిడ్డను బట్టి స్తుతులు ప్రభు. ఎవరైతే నీ రక్తాన్ని చేర్చుకున్నారు వారందరిని సాక్షులుగా ఉంచు ప్రభు. ఇతరుల కొరకు జీవించే జీవితాల బిడ్డలకి ప్రభు తండ్రి తండ్రి అట్టి కృప దయచేయి, తండ్రి అట్టి కృప దయచేయి. వీరు నింపబడి, వీరు ఖాళీ చేయబడి నింపబడి ఇతరుల కొరకు జీవించే జీవితాల బిడ్డలకి సమృద్ధికి ప్రభువా అటు దీవులతో నింపమని తండ్రి. ప్రతి మాట మాలో నూరంతల ఫలింప చేయమని. కలవరలో ఏం జరిగిందో ఈరోజే కాదయ్యా, ప్రతిరోజు మేము చూడగలిగిన కృప, ప్రతిరోజు మేము చూడగలిగిన కృప మాకు దయచే ప్రభువా. మేము వెనక వైపు చూడకుండా నాయన, మేము కలవర వైపు చూసే కృప మాకు దయచేయమని ప్రతి బిడ్డకి నాయన అటు నిరీక్షణ, అటు ధైర్యం బిడ్డలకు అనుగ్రహించుతండి నాయన. గొప్ప ఎత్తబాటికి బిడ్డలను సిద్ధపరచమని తండ్రి నాయన. కూడిన బిడ్డలందరినీ మరొకసారి దీవించండి, లైవ్లోని పిల్లలను మరొకసారి దీవించమని. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచు నా తండ్రి. నీ ఆత్మ లేని వారికి నీ ఆత్మనివ్వండి ప్రభువా. తండ్రి నాయన నీ ఆత్మ ద్వారా అందరిని నడిపించండి, ఆ గొప్ప ఎత్తబాటికి సిద్ధపరచమని తండ్రి. క్రీస్తు యేసును మీ పరిశుద్ధమైన నామములోనే ఈ మనలోను ప్రార్థించి స్తుతించి అడిగి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు, లైవ్లోని దేవుని పిల్లలకు, సకల పరిశుద్ధులకు, కలవరిలో విమోచింపబడిన ప్రతి బిడ్డకు, ఆయన రక్తమును కోరుకున్న ప్రతి బిడ్డకు, ఆయన రక్తమును మోయించిన ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.